శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఏ పని చేసినా 50-50 అంటారు కదా మీరు, దానిలో పాపము లేదా సార్? మరి మంచి ఎక్కడ ఏ పనిలో ఉంది సార్, వివరించండి. అంటే వీరు ఇది ఎప్పుడో పాత శీర్షికల్లో విని ఉండవచ్చు. వారి ఉద్దేశం ఏంటో కూడా నాకు పూర్తిగా అర్థం కాలేదు. అలాగే వారు ఇంకొక ప్రశ్న కూడా పంపారు. రూపాయి వస్తువుని 100 రూపాయలకు అమ్ముతూ ఉంటారు, అది పాపము కాదా? ఇప్పుడు ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితములు 50-50 అని మీరు చెబుతూ ఉంటారు కదా, దానిలో పాపము లేదా? మరి మంచి ఎక్కడ ఏ పనిలో ఉన్నది, వివరించండి. రూపాయి వస్తువును 100 రూపాయలకు అమ్ముతూ ఉంటారు, అందులో పాపము లేదా, చెప్పండి. అంటే కొంతమంది ప్రశ్నను వాళ్ళ మనోభావాలతో అడుగుతూ ఉంటారు. అది మనకి కరెక్ట్గా మరి నాకు అర్థం కాలేదేమో తెలీదు. లేకపోతే ఏదన్నా పాత దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉండవచ్చు. అంటే పాత విషయాలు, పాత శీర్షికలు ఎక్కడన్నా విని ఉంటారు వీరు. ఆ పాత శీర్షికలను దృష్టిలో పెట్టుకొని కూడా అడుగుతూ ఉండవచ్చు. అయితే ఇక్కడ ఏ పని చేసినా 50-50 అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అసలు ఒక సిద్ధాంతం ప్రపంచంలో, ఒక సిద్ధాంతం అంటే ఎవరో కనిపెట్టింది కాదు, సృష్టి తీరు ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అంటే మీరు ఎంత వెలుగును అనుభవిస్తారో అంత చీకటిని మీరు అనుభవిస్తారు. ఇక్కడ ఏది మనం ఒక పర్సనల్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా మనం తీసుకొని ఒక పరిమిత భావనలో ఆలోచించినప్పుడు మొత్తం అంతా కర్మ సిద్ధాంతం నడుస్తూ ఉంటుంది. ఏం చేసినా దానికి ఫలితం, మీరు మంచి అనండి, మీరు చెడు అనండి, మీరు గమనించుకు చూడండి. మీరు చెడు లేని మంచిని చేయలేరు, మీరు మంచి లేని చెడుని చేయలేరు. మీరు మంచి అనుకొని చేసే ప్రతి పనికి వెనకాల చెడు ఉంటుంది. ఏదో మీకు అర్థం కాకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇంకొక చెడు జరుగుతూ ఉంటుంది అక్కడ. మీరు చెడు అనుకొని చేసే ప్రతి పనికి మంచి జరుగుతూనే ఉంటుంది. అది మీరు గ్రహించకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకని అసలు ఇది చెబుతున్నాను అంటే, ఇది ద్వంద్వలోకము. మనం భూలోకం అని మనం ఉంటున్నటువంటి శరీర పరిమిత భావంలో మనం జీవిస్తున్న సహజ సామాన్య జీవితం ఏముందో, ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు కాదు, మనం శరీరపరంగా నేనని జీవిస్తున్న ఈ సృష్టి సంబంధ విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇదంతా ఆధ్యాత్మికమే, కానీ ఆత్మతత్వం వైపు వెళ్ళడం లేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి అని, ఇది ఆత్మతత్వానికి తీసుకెళ్తుంది. అసలు ఆత్మతత్వానికి వెళ్లకుండా ఏది ఉండదు. కానీ ఈ 50-50 అనేది ఏంటి అంటే, నువ్వు ఏం చేసినా ఇప్పుడు మనకున్న సృష్టి విధానం ఎలా ఉందో, పగలు రాత్రి సమంగా లేవు. అంటే వెలుగు చీకటి సమంగా ఉన్నాయి. అది 50, ఇది 50 అనుభవించాల్సింది. అయితే అది 50, ఇది 50 అనుభవించడం వలన ఏమవుతుంది అంటే, సృష్టిపరంగా చూసినప్పుడు అది అవసరమైన చర్య, కానీ అక్కడ ద్వంద్వత్వం కనబడుతుంది. ఒక వెలుగు, ఒక చీకటి రెండు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అనిపిస్తుంది కానీ అది ఒకటే ఉంది, కానీ అనిపించడం ఎప్పుడు రెండు ఉన్నాయి. ఎందుకనంటే వెలుగులో మనం హాయిగా జీవిస్తాం, చీకటిలో మనం హాయిగా జీవించలేకపోగా జీవించడానికి అసలు వెసులుబాటే ఉండదు. చీకటి ఇబ్బంది పెడుతుంది, భయపెడుతుంది, మనకి ఏ విధమైనటువంటి సౌకర్యాన్ని కలిగించదు, అది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇది వ్యక్తిగతంగా చూసినప్పుడు, కానీ సృష్టిపరంగా మొత్తంగా చూసినప్పుడు ఆ ద్వంద్వత్వ చర్యలు ఏకత్వ చర్యలో భాగంగా ఉన్నాయి. అక్కడ ఉన్నది ఒకటే, చీకటి అనేది లేదు, వెలుగు వచ్చింది, వెలుగు లేదు, అంతే. వెలుగు ఉంది, వెలుగు లేదు. ఇది కూడా మళ్ళీ ఏం జరిగింది, ఉన్నదొకటి వెలుగే, ఉండటం లేకపోవడం అనేది జరిగింది. దానికి కారణం భూమి తిరగటం. ఇది కూడా ఏంటి, అలా ఎందుకు జరుగుతుందంటే దానివల్ల లాభం ఉంది, అసలు నష్టం లేదు. ఇక్కడ నష్టం లేదు సృష్టిపరంగా మొత్తంగా చూస్తే. అది మనకే, మొత్తం సృష్టికి. ఇంకోవైపు అది ఏంటి అంటే, మొత్తం వెలుగే కంటిన్యూ అయిపోతే, చీకటి రాకపోతే, మామూలుగా ఉన్నటువంటి పగటి వెలుగునే మనం భరించలేకపోతున్నాం, వేడి ఎక్కువైపోయింది అనుకుంటున్నాం.
అదే వెలుగు 24 గంటలు కంటిన్యూ అయిపోతే విపరీతమైనటువంటి వేడి పెరిగిపోయి భూభాగం మీద అలా నిరంతరం నెలలు సంవత్సరాలు సూర్యుడు కంటిన్యూ అయిపోతే, వెలుగు కంటిన్యూ అయిపోతే మొత్తం భూమి వేడెక్కిపోయి ఎంత వేడి అంటే ఇంక చెట్లు పొట్లు చేమలు మనుషులు జంతువులన్నీ కూడా చనిపోతాయి వేడి భరించలేక. ఉండడం కుదరదు జీవరాశి. అంటే జీవరాశి ఉండాలి అంటే ఆ ద్వంద్వత్వ స్థితి సాగుతూ ఉండాలి. అంటే వెలుగు ఉండాలి, వెలుగు ఉండకూడదు. ఇప్పుడు వెలుగు ఉండకూడదు అన్నప్పుడు ఏమైంది? వెలుగు లేకపోవటాన్ని చీకటి అని పిలుస్తున్నాం. చీకటి అసలు ఎక్కడి నుంచి రాలేదు, వెలుగే వచ్చింది. సూర్యుడు ఒక మండుతున్న అగ్ని గోళం, అక్కడి నుంచి వెలుగు వస్తుంది మనకి, మన భూమి మీద పడుతుంది. మరి వెలుగు ఎప్పుడూ సూర్యుడు ఏమన్నా కాసేపు మండి కాసేపు ఆగిపోతున్నాడంటే కాదు. అందుకని ఆయన మండినప్పుడు వెలుగు వచ్చి ఆయన మండనప్పుడు వెలుగు ఆగిపోతుందంటే కాదు. జరుగుతుంది ఏంటంటే భూమి తిరుగుతున్నది తన చుట్టూ తాను. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 24 గంటల కాలం పడుతుంది. అంటే కాలాన్ని మనం ఏర్పాటు చేసుకున్న విధానాల ప్రకారం అలా తిరుగుతున్నప్పుడు భూమి గోళాకృతిలో గుండ్రంగా ఉంది. అందుకని గుండ్రంగా ఉన్నప్పుడు ఆ వైపు భాగంలో, అంటే అటువైపు ఉన్న భాగంలో సూర్యుడు పడినప్పుడు అది పగలైంది, ఇటువైపు వెనక భాగం చీకటిగా ఉంది. సూర్యుడు పడతల్లా, అంటే భూమికి అడ్డంగా ఉంది. భూమి చదరంగా నరు చదరంగా ఉన్నా కూడా వెనక వైపు భాగానికి పడదు. చూడండి, ఇప్పుడు ఒక రూపాయి నోటుని ఈ వైపు చూస్తున్నాం అనుకోండి, ఆ వైపు కనపడదు. ఆ వైపు కనపడాలంటే ఈ వైపు తిప్పాలి, మళ్ళీ రెండో వైపుకి తిప్పి చూడాలి. అలా సూర్య వెలుగు ఒకవైపు పడుతుంది. అయితే గుండ్రంగా ఉండటం కదలటం వలన ఏం జరుగుతుందంటే, అదే నలుచదరంగా ఉంటే ఎప్పుడూ సూర్యరశ్మి సమానంగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమానమైనటువంటి వేడి, సమానమైన వెలుగు ఉంటుంది. అంటే ఒక పేపర్ లాగా చదరంగా, ఒక నోట్ లాగా ఉంటే. కానీ గుండ్రంగా ఉండటం వలన ఏం జరుగుతుంది? అది గుండ్రటి ఆకృతి వంకరణ కలిగి ఉంటుంది కనుక ఒక ప్లేస్ నుంచి అది కదులుతున్నప్పుడు సూర్యుడు ఉదయించినట్టు సూర్యుడు అస్తమించినట్టు అలా అనిపిస్తుంది ఒక భాగానికి. మళ్ళీ అటు తిరుగుతున్నప్పుడు సూర్యాస్తమయం అయిపోయిన ప్రదేశం నుంచి భూమి ఇటు తిరుగుతున్నప్పుడు, అంటే చీకటి భాగం వెలుగులోకి వస్తున్నప్పుడు వాళ్ళకి సూర్యోదయం అయినట్టు కనపడుతుంది అటువైపు భూభాగానికి. అలా తిరుగుతూ తిరుగుతూ అది గుండ్రంగా ఉంది కనుక మళ్ళీ సూర్యాస్తమయం అయినట్టు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు కదులుతున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ అది భూమి కదులుతుంది. గుండ్రంగా ఉన్న బంతిని చూస్తే ఈ విషయం మీకు అర్థమైపోతుంది. అందుకని ఒకవైపు వెలుగు, మరొక వైపు వెలుగు లేకపోవడం, దానివల్ల ఏమైంది? వెలుగు లేని భాగం వేడి లేదు కనుక చల్లగా ఉంది. వేడెక్కిన భాగం మళ్ళీ వెలుగు లేని భాగానికి వచ్చింది తిరగటం వలన. ఇప్పుడు చల్లటి భాగానికి వెలుగు అందుతుంది, మళ్ళీ చల్లబడిపోకుండా వేడి అందుతుంది, వెలుగు అందుతుంది, చీకటి పోయింది. అదే సూర్యోదయం మళ్ళీ సాగుతుంది. ఇప్పుడు అది వేడెక్కుతుంది, ఇంతకు ముందు వేడెక్కిన భాగం చల్లబడుతుంది. ఇది సృష్టిలో ఒక అద్భుతమైన ప్రక్రియ. కానీ మొత్తంగా ఇది ఏక ప్రక్రియ, భూమి తిరుగుతుందంటే. సూర్యుడు అలా స్టడీగా మండుతూనే ఉన్నాడు. కానీ మానవుడుగా ఉన్న మనకి శరీర పరిమిత భావనలో ఈ శరీరం నేనని భావించుకుంటున్న మనకి ఈ ప్రక్రియ అంతా కూడా ఏదో జరిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే ద్వంద్వ భావన, ద్వైతీ భావన, ద్వైత భావన. అది ఈ సృష్టిలో అన్నీ అలాగే ఉంటాయి. ఈ సృష్టిలో మొత్తం మీరు ఏదైనా చూడండి అలాగే ఉంటుంది. 50-50 అంటే అది. ఇక్కడ మొత్తం మీరు ఏం చేసినా, ఇప్పుడు మనం ఆహార పదార్థాలు స్వీకరించామనుకోండి, స్వీకరించాం, బాగుంది, తిన్నాం కదా, హాయిగా ఉండొచ్చు కదా, చక్కగా తినేసాం, లోపలికి వెళ్ళిపోయినాయి, హాయిగా ఉండొచ్చుగా. ఉండటం కుదరదు. దాన్ని అంతా పచనం చేసుకొని రక్తంగా మార్చుకొని మలమూత్ర విసర్జన చేయాలి. అంటే దాంట్లో వేస్ట్ వస్తుంది, దాన్ని విసర్జించాలి. అంటే మళ్ళీ తినటము అనే ప్రక్రియ ఎంత ఆనందంగా జరిగిందో దానికి ఆపోజిట్ లో విసర్జించటం అనే ప్రక్రియ అంత అయిష్టంగా జరుగుతుంది. కానీ తినటం అనే ప్రక్రియ ఎంత అవసరమో శరీరానికి శక్తి సమకూరడానికి, విసర్జించటం అనే ప్రక్రియ అంతే అవసరం, అంతకంటే ఎక్కువ అవసరం అని చెప్పిన ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకని విసర్జన ప్రక్రియ సరిగ్గా లేకపోయినా అనేక రోగాలు వచ్చేస్తాయి. మలమూత్ర విసర్జనలు కరెక్ట్గా ఉండాలి, అలాగే మనం స్వీకరించేటువంటి ఆహార పదార్థాలు, నీరు కరెక్ట్గా ఉండాలి. అంటే రెండు సమంగా ఉండాలి, 50-50.
నువ్వు ఎంత కష్టపడతావో అంత రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఎంత శ్రమ పడతావో అంత విశ్రాంతిని పొందాలి. శరీరానికి శారీరక శ్రమ ఎంత ఇస్తావో అంత విశ్రాంతి కావాలి. మనసుకు మానసిక శ్రమ ఎంత ఇస్తావో అంత విశ్రాంతి కావాలి. అందుకే రాత్రిపూట 8 గంటలు నిద్రపోతాం మనం. అన్ని 50-50 అని చూడండి. ఇక్కడ జీవన విధానమే ఎలా ఉంటుంది. ఇప్పుడు సుఖం కావాలి అని ఒక జీవిత భాగస్వామిని జీవితంలోకి తెచ్చుకుంటావు ఎవరైనా మనందరం. అప్పుడు సుఖం కావాలి అనేది నా కోరిక కనుక, నాకు శారీరక సుఖం కోసం జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాను కనుక, ఇప్పుడు నా సొంత భావాలు వదులుకొని వాళ్ళ భావాలను అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా భావాలు ఉంటాయిగా. కాబట్టి నన్ను నేను కోల్పోవాల్సి వస్తుంది. అదే అర్ధనారీశ్వర తత్వం. మళ్ళీ 50-50, నాది కొంత వాళ్ళది కొంత. వాళ్ళని అంగీకరిస్తే తప్ప నాకు సుఖం దొరకదు. ఎవరైనా ఇంతే 50-50. మళ్ళీ ఇక్కడ ఇద్దరూ కలిపి సుఖాన్ని పొందుతున్నారు కనుక మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుడతారు. మళ్ళీ ఆ పిల్లల్ని పెంచాలి. ఆ పిల్లల్ని పెంచడానికి ఇద్దరూ కష్టపడాలి. అంటే ఎంత సుఖం పొందావో అంత సుఖం పొందుతూ మళ్ళీ ఈ పిల్లల్ని పెంచుకుంటూ ఉంటావు. మళ్ళీ ఈ పిల్లల్ని పెంచుకోవడం కోసం నువ్వు డబ్బు కష్టపడటం ఇవన్నీ జరుగుతాయి. కానీ అక్కడ వాత్సల్యము, ప్రేమ, నా బిడ్డలని భావన ఒకటి క్రియేట్ అవుతుంది. దాంట్లో ఆ కష్టపడటం సుఖంగా ఉంటుంది, మళ్ళీ కష్టపడటం ఇబ్బందిగానే ఉంటుంది. సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి అక్కడ. మళ్ళీ వాళ్ళందరూ బాగుండాలి, నా పిల్లలంతా బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ఒక తపన పెరుగుతుంది. ఏమన్నా అవుతుందేమో అని భయం పెరుగుతుంది. మళ్ళీ అదే కుటుంబంతో సుఖం, ఆనందం కలుగుతూ ఉంటుంది. నిరంతరం ఆ సుఖము, ఆనందము, భయము, ఆదుర్దాల మధ్య కొట్టుకుంటూ ఉంటాం. అవే సుఖ దుఃఖాలు. తప్పించుకోవడం కుదరదు. అది అక్కడే ఉంది, దాంట్లోనే ఉంది. ప్రతి దాంట్లోనూ ఇలాగే ఉంటుంది అది. ఇప్పుడు మీరు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలి, లేదా కిరాణా సరుకులు కొనుక్కోవాలి. దానికి బదులుగా మీరు డబ్బులు ఇవ్వాలి. మీరేం పొందాలన్నా దానికి బదులుగా మీరు చెల్లించాలి. అంతా 50-50. అందుకే ఎక్కువ సుఖాలు కోరుకునే వాళ్ళు ఎక్కువ కష్టపడాలి. లేదండి ఎక్కువ సుఖాలు కోరుకోము, ఎక్కువ కష్టపడేది ఏముంది, మాకు సుఖాలు అయితే ఎక్కువే కావాలి అన్నీ, కానీ మాకు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కోటాను కోట్లు ఉన్నాయండి, మేము అస్సలు కష్టపడక్కర్లేదు, సుఖపడుతూ అనుభవిస్తున్నామంటే ఆ శరీరం ఎలా తయారైపోద్దండి? వాళ్ళు కూర్చుంటే లేవలేరు, లెగిస్తే కూర్చోలేరు, ఒళ్ళంతా జబ్బులు మయమైపోద్ది. విపరీతమైన బరువులు పెరిగిపోయి రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. నిరంతరం కష్టపడుతూ ఎక్కువలో పనో చేసుకొని అసలు జీవితంలోనే నా జీవితం ఏమీ లేదు, మొత్తం కష్టమైన నా జీవితం, తెల్లారి లేచి నేను కూలి పనికి వెళ్తే తప్ప మా ఇల్లు గడవదు, ఇంట్లో అందరం కష్టపడుతున్నాం అని అందరూ కష్టపడే ఇంట్లో వాళ్ళకి శరీరం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎండలో తిరిగేస్తారు, దుమ్ములో తిరిగేస్తారు, మట్టిలో తిరిగేస్తారు, బురదల్లో తిరిగేస్తారు, పొలాల్లో మట్టిలో పని చేసేస్తుంటారు. వాళ్ళకి ఏమి ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి అలర్జీలు రావు. అంటే ఏ మామూలుగానే వస్తాయి సహజంగా. మీరు చూసే విధానం అంటే శారీరకంగా ఎంత కష్టపడుతున్నావో శరీరం అంత దృఢపడుతూ ఉంటుంది. మానసికంగా ఎంత కష్టపడుతున్నావో మనసు అంత దృఢపడుతూ ఉంటుంది. శారీరక మానసిక కష్టాలు లేకుండా నీకు ఏది ఎంత ఈజీగా దొరికిపోయిందో, అది నీ తాత ముత్తాంతం నుంచి వచ్చిందో ఇప్పుడు ఈజీగా దొరికిపోయిందో, ఏదైనా కానివ్వండి, అంత నీ శరీర మనస్సులు కష్టపడుతూ ఉంటాయి. కష్టపడుతున్న వాడికేమో శారీరక మానసిక ధైర్యాలు పెరుగుతూ ఉంటాయి. కష్టపడకుండా తక్కువ, కష్టంతో ఎక్కువ పొందుతున్న వాళ్ళకే, కష్టం లేకుండా ఎక్కువ దొరికేసిన వాళ్ళకే శారీరక మానసిక కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీరు పరిశీలించుకు చూస్తే తెలిసిపోతుంది. మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇది మాటలతో ఒకసారి చెబుతేది కాదు. కాకపోతే మీరు ప్రశ్న వారు ఏ ఉద్దేశంతో అనేది క్లారిటీగా చక్కగా అడుగుంటే చెప్పేవాడిని. వారి భావం ఏదో ఉంది, అందులో నాకు తెలిసినంత చెబుతున్నాను. కానీ ఇది ఉపయోగం ఎవరికైనా, మన జీవితం ఇంతే 50-50. దీన్ని అంగీకరించాల్సింది. నువ్వు ఎంత సుఖపడ్డావు అంటే అంత సుఖానికి నువ్వు కష్టాన్ని చెల్లించాల్సిందే. లేదా నేను అంత కష్టాన్ని చెల్లించకుండా సుఖాన్ని మాత్రమే నేను తీసుకుంటాను అంటే నీ శారీరక మానసికంగా నువ్వు ఆ కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. నీకు తల్లిదండ్రుల ద్వారా సుఖభోగాలు, ఆస్తిపాస్తులు వచ్చేసి ఉండొచ్చు, సుఖాలు ఊరికనే దొరుకుతూ ఉండొచ్చు. సుఖాలు ఊరికనే దొరుకుతున్నప్పుడు దానికి తగ్గ కష్టాన్ని నువ్వు పడుతూనే ఉంటావు ఏదో పక్కన. అది మీరు వెతుక్కోవాలి, మీకు కనపడుతుంది. ఎందుకు అక్కడ మామూలుగా అని చెప్పాను, కష్టపడని శరీరానికి, కష్టపడని మనసుకి సుఖాలు ఊరికనే దొరికినప్పుడు వాటికి కష్టం అధికమైపోద్ది. ఎందుకంటే కష్టం అలవాట్లేదు కనుక. చిన్న కష్టాన్ని కూడా భూతత్వంలో చూస్తారు. అదే కష్టపడే శారీరకపరమైనటువంటి అలవాట్లు ఉండి, మనసుకి అలవాట్లు ఉండి, కష్టాలని, సమస్యలను ఎదుర్కోవడం అలవాటు ఉండి, చిన్నప్పటి నుంచి అలా పెరిగిన వాళ్ళు అందరూ ఎంత పెద్ద విషయాన్నైనా సామాన్యంగా తీసేస్తారు.
అందుకని ఎక్కడ ఏది సుఖం ఉండదు. ఇప్పుడు కొంచెం సంపదలు పెరిగినాయి, బాగా సంపాదించాం అనుకుందాం అనుకోండి, ఏముంది? తెప్పలక చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి ఎప్పుడో చెప్పారు మహాత్ములు. తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. నీ దగ్గర ధన సంపదలు పెరిగిపోయినాయి అనుకో, నీ కుటుంబంలో వాళ్ళే ముందు అసలు ఆ కుటుంబ సభ్యులు కొట్టుకు చేస్తారు చూడండి. పెద్ద పెద్ద ఇళ్లలో అన్నదమ్ములు అక్క చెల్లెలు గొడవలు, రోడ్లు పాలై కోర్టులు కేసులు వేసుకుంటుంటారు. బాగా డబ్బున్న చోట భార్యాభర్తలు గొడవలు పెట్టి విడాకులు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ఎవరి డబ్బులు ఆడకుండా, ఎవరి ఉద్యోగాలు ఆడకుండా, ధన సంపాదనలు ఎక్కువైపోయిన చోట అసలు కలిసి ఉండటం కూడా కుదరదు, అక్కడ కష్టంగా ఉంటుంది. ఎందుకని? అన్ని సౌకర్యాలు సమకూరిపోయినప్పుడు అహంకారం పెరిగిపోతూ ఉంటుంది, విపరీతమైన అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ అది వస్తుంది అక్కడ. అలా ఏదైనా అది బ్యాలెన్స్ చేసేస్తుంది. మొత్తం మీరు లెక్కేసుకుంటే మీ జీవితంలో మీరు అనుభవించిన సుఖ దుఃఖాలు 50-50గా ఉంటాయి అంతే. కాబట్టి నేను నా ఇష్టం వచ్చింది అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు మీకు అది అలా అనిపించకపోవచ్చు, మీరు పరిశీలించుకోకపోవటం వల్ల. పరిశీలించుకున్నటువంటి వాళ్ళు మహాత్ములు, జ్ఞానులు అయిపోయి సౌమ్యంగా కూర్చుంటారు. ఇది ఇంతే, దీనికి ఇలాగే ఉంటుంది అని, దీన్ని ఎవరో మార్చలేమని. అంటే మా అబ్బాయి చదువుకుంటాడు ఒక కాలేజీలో, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. మా అబ్బాయి చదువుకునే కాలేజీలో మా అబ్బాయి ఫ్రెండ్. వాళ్ళ తల్లిదండ్రులు, ఆ ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు విడిపోయారు. వాళ్ళ తల్లి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, వేరే అతనితో ఉంటుంది. ఇప్పుడు ఈ కుర్రోడు కొడుకు కూడా అక్కడే ఉంటున్నాడు, తల్లితో పాటే ఉంటున్నాడు. తండ్రి వేరే ఉంటాడు. ఆ తండ్రి కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ తండ్రి మాట్లాడతాడు, కొడుకుతో చక్కగా ఉంటాడు. తల్లిదండ్రులు విడిపోయారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ తల్లిదండ్రి కలిసి లేకుండా తన తల్లి ఇంకొకళ్ళతో ఉండటం, ఆ ఇంకొక తండ్రితో తన తల్లి కలిసి ఉంటే, తన సొంత తండ్రి వేరే వాళ్ళతో ఉండడం, మళ్ళీ ఆయన ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యలో ఉన్న కొడుకు పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. కానీ వాళ్ళకి ధన సంపదలు అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళకి సమాజంలో గౌరవం ఉందా? వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీరు అన్నీ ఆలోచిస్తే మళ్ళీ వాళ్ళు అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు సమానంగానే ఉంటాయి. ఈ సమతూకాన్ని మనం మార్చలేము. ఎప్పుడు మనకి ఎంత సుఖాలు కావాలనుకుంటామో అంత సుఖాలకు తగ్గట్టు మనం కష్టపడుతూనే ఉండాలి. నేను అనేక కుటుంబాలు చూశాను, నా సొంత కుటుంబం చూసుకున్నాను, నాకు పరిచయం ఉన్న అన్ని కుటుంబాలు చూశాను. ఎక్కడ 50-50% తగ్గలేదు. అసలు హాయిగా సాగిపోతుంది. అందరూ ఊరికినా వాళ్ళు ఎవరో ఏదో అనుభవించేస్తున్నారు, వీళ్ళెవరికో ఏదో దొరికేసినాయి, వీళ్ళెవరో ఏదో సుఖంగా బతికేస్తున్నారని మనం అనుకుంటున్నాము. నేనేదో కష్టపడిపోతున్నానని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. ఇతరులతో పోల్చుకొని దుఃఖపడుతున్నారు తప్ప అందరికీ సాగే విధానం ఒకటే, 50-50. సృష్టి విధానం అది మారదు. సృష్టికి ఉన్నటువంటి విధానం అది. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, మనకి వర్షాలు కురిసే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి అన్న అద్భుతంగా ఆకాశం నుంచి పడుతున్నాయి ఏంటి? ఏ అద్భుతం లేదు, ఏ మహిమ లేదు. అక్కడ ఏ దేవుడు కూర్చొని మనకు వర్షాలు కురిపించటం లేదు. అదొక ప్రాసెస్ జరుగుతుంది. ఎండలు వచ్చినాయి, సూర్యుడు వచ్చాడు, వెలుగు వచ్చింది. సరే, ఏదో వెలుగు వరకు అయితే వాడుకోవడానికి అద్భుతంగానే ఉంటుంది. కానీ వేడిని ఏం వాడుకుంటాం? ఎంత వేడిని వాడుకుంటాం? మనకే వేడి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ వేడనే ఇబ్బందిని మనం భరించినందుకు, ఆ కష్టాన్ని భరించినందుకు దానికి బహుమతిగా మనకు నీళ్లు దొరికినాయి. ఎందుకంటే ఆ వేడి చేత మన చుట్టూ ఉన్న సముద్రం 3 వంతులు ఉందో, 1/4 వంతు భూభాగం ఉంది. మన చుట్టూ ఉన్న సముద్రంలో నీళ్లు సూర్యుని వేడి చేత ఆవిరవుతున్నాయి. అయితే సముద్రపు నీళ్లు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. ఎందుకని? ఉప్పు నీళ్ళు. ఉప్పు సముద్రపు నీటి నుంచే తయారు చేస్తారు. ఏమి లేదు, ఆ నీళ్లను ఊరికనే ఎండబెట్టడం అంతే. సముద్రంలో నీళ్ళన్నీ ఆ దగ్గర ప్రాంతాల్లో ఊరికనే వాటిని నిలవబెట్టి కొంతకాలానికి అవి ఎండిపోతే ఉప్పు తయారవుద్ది అక్కడ అంతే. అందులో పెద్ద అద్భుతమైన ప్రాసెస్ కూడా ఏం లేదు. అలా సముద్రపు నీరు వేడికి ఆవిరవుద్ది. వేడికి ఆవిరయ్యి ఉప్పు అనేది ఘన పదార్థం కదా, అందుకని ఉప్పును వదిలేసి మంచినీరు బయటికి వెళ్ళిపోద్ది. అంటే ఉప్పు లేని నీరు, మంచినీరు అంటే ఉప్పు లేని నీరు ఆవిరవుతుంది. ఆవిరంతా పైకి వెళ్ళి మేఘాలు అవుతుంది. మేఘాలన్నీ అలా సమకూరి
అక్కడ ఏదో ఒక వాతావరణం ఏర్పడటం వలన మళ్ళీ అవన్నీ తిరిగి నీరైపోయి కిందకు భూమి మీదకు వర్షిస్తాయి. ఇప్పుడు ఆ భూమి మీదకు వర్షించటం వలనే మనకు పంటలు పండుతాయి, జీవరాశి ఉంటుంది, మనం ఉండడం కుదురుతుంది. అలా వర్షం కురవలేదనుకోండి, మంచినీరు లేదనుకోండి, ఉప్పు నీటితో ఇక్కడ ఏది బతకదు. కాబట్టి వేడిని మనం భరించటం అనేటువంటి బాధ వలన మంచినీటితో బతకడం అనే సుఖం దొరికింది. అన్ని 50-50 మీద. అలాగే సుఖాలు ఏదైనా ఇప్పుడు చక్కగా కరెంట్ వేసుకొని ఫ్యాన్లు వేసుకుందాం, హాయిగా ఉందాం, ఏసీలు పెట్టుకుందాం, హాయిగా ఉందాం అంటే కరెంటు బిల్లు కట్టాలి. కరెంటు బిల్లు కట్టడానికి మళ్ళీ నువ్వు సంపాదించుకోవాలి. అందుకని ఇక్కడ నీకు సుఖం ఎంత కావాలని పరుగు పెడుతున్నావో, ముందుకెళ్తున్నావో అంత కష్టాన్ని నువ్వు పడాల్సింది ఎక్కడ. అసలు లోకమే అలా ఉంది. ఇది లోక తీరే అలా ఉంటుంది, ద్వంద్వలోకము. నువ్వు ఏది చేసినా అది ఇంకోటి అవుతుంది, ద్వంద్వత్వం ఉంది అక్కడ. అందుకే ఇక్కడ మీరు మంచి లేని చెడు చేయలేరు, చెడు లేని మంచి చేయలేరు. మరి ఇంకా మంచి చెడు ఏంటండి అంటే నువ్వు భావన మాత్రంగా మంచిలో జీవించాలి, చెడు ఉద్దేశపూర్వకంగా చేయకూడదు. అంతే. ఇప్పుడు మనం నడిచి వెళ్తున్నాం, మన కాళ్ళ కింద పడి ఎన్ని చచ్చిపోతున్నాయో, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, భూమిని తవ్వి ఇల్లు కట్టుకుంటున్నాం, ఎన్ని చచ్చిపోతున్నాయో, రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, ఎన్ని రకాల జీవరాశులు చచ్చిపోతున్నాయో. మనమే అసలు బొద్దింకులని, బల్లులని, లేకపోతే ఎలుకలని, అనేక రకాల క్రిమికీటకాలను చంపేస్తుంటాం. అది అసలు నేరము పాపము అనుకోము మనం. ఎందుకు అనుకోము? అది ఎందుకు నేరం కాదు అంటే అసలు దాన్ని నేరం కాదు అని ఎందుకు భావించుకుంటున్నామంటే మనం వాటిని చంపాలని పగబెట్టి చంపట్లా, వాటిని చంపాలని ఉద్దేశపూర్వకంగా వాటి వెనకబడి చంపట్లా, మనం జీవించటం అనే ప్రక్రియ చేస్తున్నాం. భావం అది. అక్కడ ధర్మము అంటే అది, మంచి అంటే అది. నీ భావాన్ని బట్టి ఫలితం ఉంటుంది. నీలో మంచి భావం ఉంటే అక్కడ పని చెడు జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు కూరగాయలు తెచ్చుకుంటాం, వండుకొని తిని బ్రతకడానికి తెచ్చుకున్నాం. కూరగాయల్లో పురుగులు ఉంటాయి, ఏం చేయాలి? పురుగుల్ని చంపాలి. కూరగాయల్లో జీవులు అవి, వాటిని చంపేద్దామని కక్ష కట్టలే. మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు వాటి మీద. నేను బ్రతకడానికి అవి తినాలి కనుక ఆ భాగాన్ని కోసేసి పక్కన పడేస్తాను, పురుగు చచ్చిపోతుంది. ఆ పురుగుతో తింటే నేను చచ్చిపోతాను కాబట్టి పురుగులను తీసేస్తాను, అప్పుడు పురుగు చచ్చిపోతుంది. నేను దాన్ని చంపాలని చంపితేనే భావం ఉంది అక్కడ. కర్మ అంటే అది. కర్మ ఫలములు ఎక్కడ ఉన్నాయంటే ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసిన పనులకి. ఎందుకని కర్మఫలములు ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసిన పనులు ఉన్నాయి అంటే బయట నుంచి కర్మఫలాలు ఇచ్చేవాడు ఎవడన్నా ఉంటే నువ్వు మామూలుగా చేసినా కూడా కర్మఫలం వచ్చేసేది నీకు. ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసినప్పుడు నీ శరీరములోనే ఉన్నటువంటి నీ శరీర రసాయనాలు, నీ శరీరంలో ఉన్న కెమికల్స్ నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగానే అసత్యము, అన్యాయము, దుర్మార్గము ఇటువంటి చర్యలు చేస్తున్నావని నీకే తెలుసు కనుక నీ శరీరం మొత్తం రసాయన కర్మాగారం కనుక ఆ రసాయనోత్పత్తి వలనే నీ శరీర కదలికలు, భావములు అన్ని జరుగుతున్నవి కనుక అది ధర్మంగా ఉన్న వాళ్ళందరికీ శరీరానికి ఉపయోగపడే మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఆనందాన్ని కలిగించేవి, తృప్తిని కలిగించేవి, శాంతిని కలిగించేవి, ఇవన్నీ కలగాలి అంటే రసాయనోత్పత్తి జరగాలి. అప్పుడు నువ్వు చెడుతో ఎప్పుడు ప్రవర్తిస్తున్నావో, నువ్వు మోసపూరితంగా ఎప్పుడు ఉంటున్నావు, ఆ విషయం నీకు తెలుసుగా నీ లోపల. అందుకని నీ లోపల నీ శరీరంలో నీకు వ్యతిరేకమైన పనికిరాని హాని కలిగించే రసాయనోత్పత్తి జరుగుతుంది. అంటే బయట నుంచి నేను శిక్షించి ఎవడు దేవుడు లేరు, అసలు అక్కడ ఎవరు లేరు. మీరు వెళ్ళి కావాలని డాక్టర్స్ని కనుక్కోండి. మన అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు ఇవన్నీ మన ప్రవర్తనలే, మన భావోద్వేగాలలో దుఃఖాలన్నీ మనం తెచ్చుకున్నవే. అవన్నీ కూడా మనకు అటువంటి భావాలు కలిగేలా మనలో చెడు రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆ చెడు రసాయనాలు లోపల ఉత్పత్తి అవుతున్నప్పుడు మనకి అనారోగ్యాలు, బాధలు, దుఃఖాలు, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్లు కలుగుతున్నాయి. మరి దీనికి కారణం ఎవరు అంటే నేనే, నా ఆలోచన. నేను చెడు చేస్తూ పైకి మంచిగా నటిస్తున్నా, అప్పుడు నాకు నేనే హాని చేసుకుంటున్నా. ఇలాంటి చర్యలన్నీ మన శరీరంలో ఇమిడిపోయి ఉన్నాయి, ప్రకృతి నిండా ఇమిడిపోయి ఉన్నాయి. ప్రకృతిలో మనం కూడా ఒక భాగమే. ప్రకృతికి మనం భిన్నం కాదు. ప్రకృతిలో ఏ భిన్నత లేదు. ఇప్పుడు ఒక చెట్టు పెంచుకొని ఆ చెట్టు నుంచి నువ్వు కాయలో, పళ్ళో, పువ్వులో పొందాలంటే దానికి తగు పోషణ నువ్వు చేయాలి.
దానికి నీళ్లు పోయాలి, దానికి రక్షణ ఇవ్వాలి, అన్నీ చేయాలి. అంటే నువ్వు ఏదైనా పొందాలంటే అంత కష్టం ఇక్కడ పడాలి. అంటే నీకు ప్రతి సుఖము కష్టంతోనే వస్తుంది. కష్టం లేకుండా సుఖం ఒకవేళ వస్తే శారీరక మానసిక అనారోగ్యాలు పెరుగుతాయి. ఎందుకంటే నీకు ఎదుర్కొనే శక్తి ఉండదు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎప్పుడు వస్తాయి అంటే కష్టపడే వాళ్ళకి వస్తాయి, కష్టపడి సాధించుకునే వాళ్ళకి వస్తాయి, శ్రమపడి సాధించుకునే వాళ్ళకి వస్తాయి. ఇదంతా ప్రపంచం ఎలాగే ఉంది, గమనించటం లేదంతే. అంటే ఎక్కడైనా నువ్వు ఏమైనా చేయి, మీరు ఎత్తుక్కోండి, మీ ఇంట్లో చూసుకోండి, మీ కుటుంబంలో చూసుకోండి, బయట కుటుంబాలు చూసుకోండి, మొత్తంగా జీవితం మొత్తం చూస్తే ఒక మనిషి అనుభవించే సుఖ దుఃఖాలు 50-50 పగలు రాత్రిలాగా. కానీ ఒక సుదీర్ఘ 100 ఏళ్ల జీవితంలో మనం సుఖాల కోసమే పరుగులు పెడుతూ వెంపర్లాటతో సాగుతూ ఇలా వెతుక్కోవటం అనే ప్రాసెస్ మనం చెయ్యం కనుక, నిరంతరం సుఖాల కోసమే పరుగులు పెడుతూ ఉంటాం కనుక, సుఖాలు లభించటమే ఆనందం అని అనుకుంటాం కనుక, ఆ సుఖాలు లభించాలి అన్న భావనలో మనం చేసే పనులు కానీ, మన పరుగులు కానీ, మన ప్రయత్నాలు కానీ ఇదంతా కష్టమే. ఒకవేళ ఆ సుఖాలు లభించకపోతే వచ్చే దుఃఖము కష్టమే. అప్పుడు ఒకవేళ కాదు ఎంత ప్రయత్నించినాక ఆ సుఖాలు వస్తే నువ్వు ఎంత కష్టపడి ఆ సుఖాలు తెచ్చుకున్నావు. అంతే. నువ్వు ఎలా అయినా అది 50-50 అనుభవించవలసిందే, అది మారదు. ఇలాంటివి జ్ఞానపూర్ణంగా కొంతమంది మహాత్ములు గమనించి తగుమాత్రంగా జీవించండి అని చెప్పారు. నాయన అతి కోరికలు కోరుకోవద్దు, తగుమాత్రంగా జీవించండి అని చెప్పారు. అంటే ఇవి కొన్ని మనకంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఉదాహరణ, మా కుటుంబాలలోనే జరిగిన ఒక ఉదాహరణ చెబుతాను. నాకు మామయ్య అవుతారు, దూరపు వరుస మామయ్య వరుస అవుతారంటే నేను చెబుతుంది ఒక 30 సంవత్సరంలో వెనక విషయం, లేదా 35 ఏళ్ల వెనక విషయం. నేను అప్పుడు చిన్నపిల్లవాడిని, అంటే యవనంలో ఉన్నాను, 15-16 అలాంటి వయసు. ఆయనకి అంటే ఆయన మామయ్య నాకు ఎందుకు అయ్యాడు అంటే మా మేనత్తనిచ్చి వివాహం చేశారండి, అందువల్ల ఆయన నాకు మామయ్య అయ్యాడు. అతనికి చక్కటి వ్యాపారం ఉంది, వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఆ వ్యాపారంలో అనేక మంది మనుషులను పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను వ్యాపారం ఏం చేస్తూ ఉంటాడంటే పైన పెత్తనం చేస్తే చాలు, మనుషులందరూ సంపాదించి ఇచ్చేస్తారు, మనుషుల మీద వచ్చేస్తుంది, అంతా మనుషులే చేస్తారు, పైన పెత్తనమే అయింది. వైట్ అండ్ వైట్ అంటే ప్యాంటు షర్టు వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, బంగారపు గొలుసులు మెడలో వేసుకుంటాడు, ఉంగరాలు పెట్టుకుంటాడు, ఓ పెద్ద నోట్లు కట్ట ఒకటి బ్యాక్ పాకెట్లో పెట్టుకుని ఇలా బయటకు తీస్తూ ఉంటాడు, మంచి అఫీషియల్గా తిరుగుతూ ఉంటాడు, బ్రహ్మాండంగా బిజినెస్ సాగుతుంది. అంటే నేను చెబుతుంది ఒక 35 ఏళ్ల వెనక స్టోరీ. అప్పుడు రిక్షాలు ఉండే, ఒక 50 రిక్షాలో 100 రిక్షాలో కొని అద్దులకి ఇచ్చాడు, రోజు వెళ్ళి అద్దులు వసూలు చేసుకుంటాడు. అంటే ఒక చిన్న సైజు రౌడీ లాగా ఉంటాడు ఆయన, అంటే గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళు గవ్వుకునే రిక్షా వాళ్ళు వీళ్ళు అద్దులు తొందరగా ఎవరు, అందుకని జనాలను వేసుకెళ్ళి వాళ్ళ మీద కొంచెం హడావిడి చేసేసి లాక్కు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంటికాడ వ్యాపారం నడుస్తూ ఉంటుంది, అది బాగానే ఉంది, అక్కడ ఒక 20-25 మంది పనిచేస్తుంటారు, దాని మీద సంపాదన ఉంది. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, బోల్డ్ సంపాదన ఉంది, అసలు ఆ రిక్షాలే బోల్డ్ డబ్బులు వస్తాయి, వ్యాపారంలో బోల్డ్ డబ్బులు వస్తాయి. అది చూసి పెళ్లి చేశారు. మంచి ఇదని కుర్రోడు చాలా బాగుంటాడు, మంచి అందంగా ఉంటాడు, నెంబర్ 1 అందగాడు, అన్నీ బాగున్నాయి. కానీ అతనికి కొన్నాళ్ళ తర్వాత తెలిసింది తాగుడు వ్యసనం ఉందో పేకాట వ్యసనం ఉంది. ఇక్కడ సంపాదించి తెచ్చిన డబ్బులన్నీ అక్కడ తాగుడికి పేకాటకి పెడేస్తూ ఉంటాడు, బ్యాచ్లేసుకు తిరుగుతూ ఉంటాడు, గొడవలు గోళ్ళకి వెళ్తూ ఉంటాడు. ఎందుకని? కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఈ ఊరికి పైన పెత్తనం చేస్తే చాలు, అక్కడ 25 మంది పని చేస్తున్నారు, ఆ పని చేసే చోట వాళ్ళ అమ్మగారు వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటూ ఉంటారని పనులు జరిగిపోతుంటే డబ్బులు వచ్చేస్తుంటాయి. అలాగే రిక్షాలు కొనేసి అద్దెకి ఇచ్చాడు, వాటి మీద అద్దులు వచ్చేస్తుంటాయి. ఇవన్నీ తీసుకెళ్లి తాగి తందనాలాడి ప్యాకెట్లు ఆడుతూ ఉంటాడు, ఊరికి డబ్బులు వచ్చినాయి, వచ్చేస్తానే ఉన్నాయంట. అలా చాలా సంవత్సరాలు గడిచింది, వాళ్ళకు ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్లకు ఒక 5 సంవత్సరాలు వయసు కూడా వచ్చింది. తర్వాత తెలిసింది తాగుతాడు ప్యాకెట్లు ఆడతాడని, కాలగమనంలో తెలిసింది, నాకు పరిచయం ఉంది, నాతో చాలా మంచిగా ఉంటాడు ఆయన, నేను ఆయనతో తిరిగేవాడిని, చాలా మంచిగా ఉంటాడు. తాగినప్పుడు కూడా ఆయన నన్ను అసలు ఎప్పుడు చాలా గౌరవంగా చూసేవాడు.
అంటే మా కుటుంబ పరిస్థితులు ఆయనకి తెలుసు, గౌరవంగా చూసేవాడు. నేనేదో మంచిగా మామయ్యని పలకరించేవాడిని, వెళ్ళిపోయేవాడిని. ఒకసారి వాళ్ళ స్నేహితులందరికీ నేను తెలుసు, అంటే తిరుగుతూ ఉండేవాళ్ళు, ఒకే ఊరు అది. వాళ్ళ స్నేహితుడు ఒక ఆయన చెప్పాడు, మీ మామయ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఈ మధ్య కలిసావా అని. ఏంటి ఏమైందని అడిగితే, మొత్తం ప్యాకెట్లో ఉన్న డబ్బులంతా పోగొట్టేసుకున్నాడు, అప్పులు చేసి పోగొట్టేశాడు, ఉన్న బంగారం అంతా పెట్టేశాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కల్ని, వాళ్ళ చెల్లెల్ని, ఇంట్లో వాళ్ళందరినీ కొట్టి తిట్టే బంగారాలు లాక్కుపోయి మా ప్యాకెట్లో పోగొట్టేశాడు. మొత్తం రిక్షాలన్నీ పోకెట్లో పోగొట్టేశాడు. ఇప్పుడు ఏమీ ఆదాయం లేదు ఆయనకి, మొత్తం ఉన్నదంతా పోగొట్టేశాడు, ఇంకా అప్పులు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2-3 నెలల నుంచి వరుసగా ఓడిపోతున్నాడు. ఓడిపోయిన కొద్ది కసి పెరుగుతుంది ప్యాకెట్లో. ఒక పక్క తాగటం ప్యాకెడతాం. మళ్ళీ దానికి డబ్బులు కావాలి కాబట్టి ఇంట్లో అన్నీ ఎత్తుకుపోతున్నాడు, వస్తువులు బంగారాలన్నీ. అలా మొత్తానికి 2-3 నెలలు సంపూర్ణంగా దిగజారిపోయే స్థితికి వచ్చి రోడ్ల మీద తాగి పడిపోతున్నాడు. ఓడిపోయిన కొద్దికి ఒక రకమైన పెచ్చెక్కింది అతనికి, భరించలేని స్థితికి వచ్చాడు. మంచి అవనంలో ఉన్నాడు. కానీ ఓడిపోకముందు డబ్బులు ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేవాడు అందరితో. అసలు తాగుతున్నాడని కూడా తెలిసేలా ఉండేవాడు కాదు. ఇప్పుడు రోడ్ల మీద పడి ఇంక డ్యాన్సులు వేయడం మొదలు పెట్టాడు. ఓడిపోయి మొత్తంగా తాగేసి తందనన్నాడు. తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేశాడు, డబ్బులు తీసుకెళ్ళాడు, ప్యాకెట్లో పెట్టాడు. అంటే ఇంకా గెలుస్తాను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇంకా దారిలేం లేవు. ఓ రోజు ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు వాళ్ళు ముందు గదుల్లోనే ఉన్నారు. ముందు గదులు వాళ్ళు ఉంటారు, వెనక వీళ్ళు ఉంటారు ఇంట్లో. భార్య దగ్గరికి వచ్చాడు. 5 ఏళ్ల కూతురు, 4 ఏళ్ళు 5 ఏళ్ల కూతురు. భార్య దగ్గరికి వచ్చాడు. అన్నీ పోయినాయి, అంతా పోగొట్టేశాను, ఇంక ఇదంతా ఏమి లేదు, నాకు పరువు పోయింది రోడ్డు మీద, ఇంకా నేను బతకలేను అని చెప్పి వాళ్ళు పనిచేసేటువంటి వ్యాపారంలో, నేను ఊరికినే పని పేరు చెప్పలేదు అంతే, ఆ వ్యాపారంలో వాళ్ళ దగ్గర సైనైడ్ ఉంటుంది, సైనైడ్ ఉపయోగిస్తారు వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలోనే. ఆ సైనైడ్ కాఫీలో కలుపుకు తాగేస్తాను, కాఫీ పెట్టాన్నాడు. భార్య అందు మీరు చచ్చిపోతే ఇప్పుడు మా దిక్కే ఉంది, మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం, నేను కూడా తాగేస్తానంది. మరి పిల్ల పరిస్థితి ఏంటంటే ఇద్దరు పిల్లని చంపలేకపోయారు అంతే. కొంతమంది మూర్ఖులు ఇప్పుడు అట్లా పిల్లలకు కూడా ఇచ్చి చచ్చిపోతున్నారు కుటుంబ సమేతంగా. వాళ్ళు పిల్లని చంపలేక వాళ్ళిద్దరూ తాగేశారు, కాఫీలో సైనైడ్ కలుపుకున్నారు, స్పాట్లో చచ్చిపోయారు. ఆ పిల్లని వాళ్ళ తల్లి పెంచింది, తండ్రి లేడు. ఆమెకు అసలు రోడ్డు మీదకి వెళ్తాం తెలియదు పాపం. తర్వాత వాళ్ళకి బంధువులు వీళ్ళందరూ నానా కష్టపడి ఆ పిల్లని పెంచారు. ఆమె పెద్దదైంది, చక్కగా చదువుకుంది, సెటిల్ అయింది, ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. కానీ ఎప్పుడో 35 ఏళ్ల స్టోరీ కదా. ఉచిత డబ్బు ఇలాగే ఉంటుంది. అది మన వ్యసన పరువుని చేసేస్తుంది, మన చండాలను చేసేస్తుంది, దుర్మార్గులను చేసేస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు విలువ మనిషికి తెలియదు. అంటే అందరూ ఎలా అయ్యారంటే ఎంతో కొంత ఏదో ఒకటి అవుతానే ఉంటారు. వాళ్ళ కుటుంబాలు పోతానే ఉంటాయి, నాశనం అయిపోతానే ఉంటాయి, సర్వనాశనం అయిపోతానే ఉంటాయి. ఎన్నో కుటుంబాలు చూశాను. ఇది మా కుటుంబాల్లో ఒక స్టోరీ కాదు, బోల్డ్ మంది ఉన్నారు. ఊరిలో ఒక స్టోరీ మొత్తంగా సర్వనాశనం అవి ఆత్మహత్యలు చేసుకున్న స్టోరీ ఇది. అలా కాకుండా మామూలుగా కొద్దిగా దెబ్బలు తిని రకరకాల విచిత్ర ప్రయత్నాలు చేసి బాధలు పడినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పటికీ పడుతున్నోళ్ళు ఉన్నారు. మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఆ పిచ్చిపోదు. ఉచితంగా నాకు సుఖాలు దొరికిపోవాలి, డబ్బు దొరికిపోవాలి, కష్టపడకుండా అన్ని మీద పడిపోవాలి అనేటువంటి కాంక్ష మనిషిలో పోయి చావదు. ఎవరికి రాదది. నువ్వు ఎంత కష్టపడ్డావు అంతే, 50-50 అండి అంతే. ఇక్కడ 50-50 థియరీ ఏంటంటే నువ్వు ఎంత కష్టపడ్డావు అంతే. లేదండి నేను నన్ను మోసం చేశాను, తెచ్చుకున్నాను, నాకేం అవ్వలేదండి, మీకు తెలియట్లేదు, మేము హ్యాపీగా బతుకుతున్నాం, ఇప్పుడు మేము లంచాలు తీసుకున్నాం, మోసాలు చేసాం, మీరు ఊరికినే అంటున్నారు కానీ మేము చిన్న అబద్ధాలు అయ్యాడి బోల్డ్ చేసాం, అంటే ఫలితాలు మా మీదకేం రాలేదండి. అంటే ఫలితాలు రావటానికి ఒకళ్ళకి అమ్మటే రావచ్చు. ఇప్పుడు ఈయన చచ్చిపోవటానికి, ఆత్మహత్య చేసుకు చచ్చిపోవటానికి ఈయనకి తాగుళ్ళు, ఈ అలవాట్లు ఇవన్నీ ఎప్పుడో 15-20 ఏళ్ళ నుంచి ఉన్నాయండి, మనకు తెలియదు అసలు. పెళ్ళయినాక మళ్ళీ ఎప్పుడుకో పుట్టింది ఆడపిల్ల 3-4 ఏళ్ళ తర్వాత. అంటే పెళ్ళైనాక సుమారుగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టింది ఆయన చనిపోవడానికి.
చచ్చిపోయాడు చచ్చిపోకుండా భార్య ఏం చేస్తుంది పాపం, ఆమె ఏం రాదు, ఆమె ఇంట్లో హౌస్ వైఫ్, ఇంకా నేను చచ్చిపోతానంది. ఇప్పుడు ఈ చావటం ఎందుకు? ఏంటంటే ఇదంతా ఉచిత డబ్బు, అయాచితంగా ఎవరో పెత్తనం చేస్తున్నాడు పైన వచ్చేసింది. అలా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ దాని కర్మఫలాలు మన యొక్క బుద్ధుల మీద ఆధారపడి ఉండి, ఇప్పుడు ఇతను ప్యాకెట్లు ఆడకుండా పోయినా వచ్చిన డబ్బులు జాగ్రత్త పెట్టుకొని కుటుంబ సభ్యులతో మంచిగా ఉండి బంధుమిత్రులకి ఏదో సహాయాలు చేస్తూ చక్కగా పనిచేసే వాళ్ళని ప్రేమగా చూసుకొని, డబ్బు ఇళ్ళ వల్లనే వస్తుంది కదా అని వాళ్ళని కొంచెం ప్రేమిస్తూ వాళ్ళకి అవసరాలు తీరుస్తూ చక్కగా చుట్టూ ఉన్న వాళ్ళందరితో మంచిగా కూడా ఉండొచ్చు. అదే డబ్బుతో మంచిగా ఉండటం అనే పని చేసావు కనుక అది నిన్ను మంచిగా రక్షిస్తూనే ఉంటుంది. అందుకని అయాచితంగా ఉచితంగా శ్రమ లేకుండా ఎక్కువ వచ్చింది అనుకో, మంచిగా ఉండు, అందరితో లేనోడికి పెట్టు. అదే ఆధ్యాత్మికత చెప్పింది. కష్టపడేవాడికి సహాయం చేయి, మేలు చేయి, సద్బుద్ధిని ఏర్పరచుకో. లేదు ఊరికనే వచ్చింది నేనే తింటా, నేనే తాగుతా, నేనే అనిపిస్తా అన్నావే అనుకో, ఊరికనే అనుకోని ఊరికనే మనం అలాగే అంటాంగా. ఎక్కువ తింటావు, తిన్న జబ్బులు తెచ్చుకుంటావు, అన్ని లగ్జరీస్ ఇంటి నిండా వస్తువులు పెరుచుకుంటావు, లగ్జరీస్ మంచాలు కొంటావు, పరుపులు కొంటావు, పెద్ద పెద్ద లగ్జరీ బిల్డింగులు కట్టుకుంటావు, ఏసీలు పెట్టుకుంటావు. ఏమవుద్ది? బెలూన్లో గాలి ఊదితే ఎలా బెలూన్ ఉబ్బిపోతుందో నీ శరీరం అలా ఉబ్బిపోద్ది. అంటే దానికి మొత్తం జబ్బులు మేమైపోద్ది. ఒక రోజు నీ బాధ నువ్వే అనిపిస్తూ ఇవన్నీ రావడానికి టైం పడుతుంది, ఎమటెమటే కాదు. ఇప్పుడు 50-50 థియరీలో పగలు వెళ్ళిపోయి రాత్రి రావడానికి 12 గంటలు గడవాలి, మళ్ళీ రాత్రి వెళ్ళిపోయి పగలు రావడానికి 12 గంటలు గడవాలి. అలాగే మన జీవితంలో సుఖము దుఃఖము మారి రావడానికి మనం చేసిన కర్మఫలాల యొక్క లెక్కలను బట్టి ప్రకృతి విధానంలో అవి రావడానికి టైం పడుతుంది. రాలేదు బాగానే ఉన్నామని వాళ్ళు అనుకోవచ్చు. దొంగలందరూ అలాగే అనుకుంటారు, మోసగాళ్ళందరూ అలాగే అనుకుంటారు. ఇవాళ నాకు హాయిగా సాగిపోతుంది అనుకుంటారు. బ్రహ్మాండంగా హాయిగా ఉన్నాం, ఎన్ని మోసాలు చేస్తేంటి, ఎన్ని తప్పులు చేస్తేంటి అనుకుంటారు. అంటే కొన్ని వందల వేల ఉదాహరణలు ఉన్నాయి. మీ జీవితంలో మీరు చేసిన తప్పులు చూసుకోండి, మీ కుటుంబాల్లో మీరు చేసిన తప్పులు చూసుకోండి, లేదా మీ కుటుంబ సభ్యులు చేసిన తప్పులు చూసుకోండి, లేదా మీ బంధుమిత్రుల్లో మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు చేసిన తప్పులు మీకు తెలిస్తే చూడండి, వాళ్ళు అనుభవించే ఫలితాలు ఎలా ఉంటాయో. లేదు మీరు ఇప్పటి నుంచి గమనించండి, అసలు ఎవరైనా వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు మంచి వాళ్ళు అని నలుగురిలో పేరున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా ప్రశాంతంగా గడుస్తున్నాయి, ఎలా దుర్భరంగా గడుస్తున్నాయి మీరు గమనిస్తే అర్థమైపోతుంది. 50-50 థియరీనే నడుస్తుంది ఇక్కడ. సృష్టి అంతా అదే ఉంటుంది. దాన్ని అందుకే ఆధ్యాత్మికత మంచిగా జీవించండి, ధర్మంగా జీవించండి అని చెప్పుద్ది. ఎప్పుడు ఆధ్యాత్మికత చెప్పేది అదే. కానీ తాత్కాలికంగా నాకేం జరగటం లేదు అని మనిషికి అనిపిస్తుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగి. ఇది అన్ని నేను చెప్పే ఇప్పుడు 30-35 ఏళ్ల కిందట విషయాలే. ఆయన మంచి పోస్ట్ అయింది. ఏంటంటే అన్ని పనులు ఆయనే సంతకాలు పెట్టాలి, పెద్ద పోస్ట్. అక్కడ ఆయన నిరంతరం లంచాలు తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. ఆ లంచాలతో చక్కగా బ్రహ్మాండంగా పిల్లల్ని పెంచాడు, అవి చేశాడు, ఈ చేశాడు, అల్లుళ్ళు గిల్లుళ్ళు బినామీ పేర్లు పెట్టి దాచేసాడు, ఎక్కడెక్కడ కొనేసాడు, బోల్డ్ చేసేసాడు. అసలు ఒక 15-20 ఏళ్ళు బ్రహ్మాండంగా సాగిపోయింది ఆయన లంచాల డబ్బులతో. ఎవరు పట్టుకుంటున్నారు? ఎవరో పట్టుకోవట్లేదు. ఆయనతో పనులు అవ్వాలి కాబట్టి అసలు అందరూ లంచాలు చక్కగా ఇచ్చేస్తున్నారు. అద్భుతంగా సాగిపోతుంది జీవితం. డబ్బు ఉంది, వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, బంధువులు హిందువులు అందరూ ఆయన పొగిడేస్తున్నారు. లంచాలు తీసుకుంటాడని తెలిసినా కూడా అందరూ పొగిడేస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఉంటుందిగా. ఆఫీసులో ఉద్యోగులు అందరూ, ఎందుకని డబ్బు ఉంది, పదవి ఉంది. ఒక 20 సంవత్సరాల తర్వాత చక్కగా ఫైన్ మార్నింగ్ లంచం తీసుకుంటున్నాడు. అలవాటే రోజు తీసుకోవటం. లంచం తీసుకుంటుంటే స్పాట్లో వచ్చేసారు యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ వాళ్ళు స్పాట్లో పట్టుకున్నారు. లంచం ఇచ్చింది వాళ్ళని తెలియదు. చక్కగా ఏర్పాటు చేసి పెట్టారు, పట్టుకున్నారు స్పాట్లో, ఉద్యోగం పోయింది. తర్వాత కరెక్ట్గా ఏసీబీ వాళ్ళు ఇక్కడ ఈయన మీద దాడి చేస్తున్న టైంలోనే మళ్ళీ వీళ్ళ ఇంటికాడ, వీళ్ళ బంధువులు ఇళ్ళకాడ, వీళ్ళ మొత్తం ఆస్తిపాస్తుల మీద దాడులు చేసేసారు. మొత్తం అన్ని బయటికి లాగేశారు. ఎన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పమన్నారు, మొత్తం లెక్క చెప్పమన్నారు. ఉద్యోగం పోయింది, జైలు శిక్షకు పడే అవకాశం ఉంది. లాయర్లను పెట్టుకుని బయటకు వచ్చాడు. అంటే ఈయన నాకు ఎలా ఎందుకు ఈయన బాగా గుర్తున్నాడంటే,
అప్పుడు నేను మామూలుగా గురువులని మహాత్ములని తిరుగుతూ ఉండేవాడిని, ఆధ్యాత్మికం పుస్తకాలు చదువుకోండి. అప్పుడు ఆయన జైలు శిక్షలకు వచ్చినాక గురువులని మహాత్ములని ఎక్కడుండి అక్కడ తిరగడం మొదలు పెట్టాడు. నన్ను అడిగేవాడు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళ దగ్గరికి వెళ్తాను, మన ఎవరైనా రక్షిస్తారేమో, మన కోర్టు కేసులు పోవాలి, వాళ్ళు ఎంత అడిగితే అంత ఇద్దాం, గురువులకి ఎంత అడిగితే అంత ఇద్దామని. అలా అడిగి తీసుకున్న గురువులు ఉన్నారు. నీకెందుకు దేవుడు రక్షిస్తాడు, అవి చేస్తాడు, ఇది చేస్తాడు, నేను స్వయంగా చూశాను అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. కేసుల్లో గెలిచినందుకు ఆయన, ఇప్పుడు మా గురువు వలన గెలిచాను, మా దేవుడు వలన గెలిచాను, అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తూ ఉంటారు. అందరూ అలా ఉండకపోవచ్చు, నేను చూశాను అంటున్నా. అలా నాకు ఆయన తెలిసింది. గురువుల చుట్టూ తిరిగాడు, అవి తిరిగాడు, ఇది తిరిగాడు. మొత్తానికి ఒక 10 ఏళ్ళు కేసుల్లో కొట్టుకున్నాడు. మొత్తం ఆయన దగ్గర డబ్బులు, ఆయన ఎక్స్ట్రాగా ఉన్న డబ్బులన్నింటికి పెనాల్టీలు కట్టించారు. సమాజంలో మొత్తం పొరుగు పోయింది. అసలు వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కూడా తలెత్తుకు తిరగలేని స్థితికి వచ్చేసి కొన్నాళ్ళు దాక్కున్నారు. అసలు వాళ్ళు వేరే ఊళ్ళు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద డాబుగా పెద్ద పెద్ద కారుల్లో మంచి నగలు వేసుకొని మంచి సూటు బూట్లతో తిరిగేవాళ్ళు. ఇక తర్వాత దాక్కున్నారు కొన్నాళ్ళు. ఒక 10 ఏళ్ల తర్వాత కొంచెం ఆయన అదృష్టమేమో తెలియదు కానీ మొత్తానికి జైలు శిక్ష లేకుండా వదిలేశారు, విడుదల చేశారు. ఉద్యోగం పోయింది, ఉద్యోగం తీశారు. ఉద్యోగంలో రావాల్సినటువంటి డబ్బులన్నీ క్యాన్సిల్ చేసేశారు. ఈయన దగ్గర పట్టుబడినటువంటి అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది గవర్నమెంట్. ఈయన నిరూపించలేని అన్ని ఎస్సీబీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుని ట్యాక్సులు పెనాల్టీలు వేసి కట్టించారు. మొత్తానికి జైలుకి వెళ్లకుండా బయటకు వచ్చాడు. అంతే తిరుగుతూ ఉంటాడు, మొహం చాటేసుకొని సిగ్గుగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడప్పుడు కూరగాయల మార్కెట్లో, కిరాణాలు ఎప్పుడన్నా కనబడతాడు, బయటకు ఎక్కువ రారు. తర్వాత అసలు ఊరు వదిలిపెట్టి అక్కడికో పోయారు. ఏంటి కర్మ, ఇప్పుడు 50-50 కర్మ కదా ఇది. కర్మ కాలటానికి ఆయనకి 20 ఏళ్ళు పైన పెట్టింది. 20 ఏళ్ళు మహాదర్జాగా బతికాడు, నాకేం అవదన్నాడు. అలాగే అందరం అనుకుంటున్నాం. ఎవరో నాకేమీ అవదనుకుంటే ఒక ఊళ్ళో ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, అన్ని మందుల షాపులు ఎందుకు? అసలు అవి కర్మ కాలటమేగా. ఇన్ని మళ్ళీ హాస్పిటల్స్ శరీరానికే కాదు, మానసిక డాక్టర్లు, సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు ఇంతమంది ఎందుకు? ఇవన్నీ ఏంటి, కర్మలు కాలటం కాదా? ఈ అనారోగ్యాలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, ఎప్పుడు ఏదొచ్చి మీద పడుద్దో తెలియదు, ఏ అనారోగ్యం వస్తుందో తెలియదు. ఇవన్నీ కర్మలు కాలటం కాదా? కర్మ కాలుతుంది. ఆ విషయం మహాత్ములు చెప్పారు, నాయన ధర్మంగా ఉండండి లేకపోతే కర్మ కాలుతుంది. ఇది 50-50% థియరీ అంతే. నువ్వు మంచిగా వెళ్తా ఉండు. ఆ మంచిగా వెళ్ళటం అంటే ఏంటి? మంచిగా వెళ్తే మంచిగా వెళ్ళిన వాళ్ళందరికీ సుఖాలు ఊరుకుని వచ్చేస్తాయి. అసలు మంచిగా వెళ్ళటం అంటే ఏంటి? నువ్వు మంచిగా వెళ్ళడం అంటే నువ్వు నీ శరీరంతో ఎంత కష్టపడగలవో, నీ మనసుతో ఎంత కష్టపడగలవో, నీ తెలివితో ఎంత ప్రయత్నించి కష్టపడగలవో, అది కూడా ధర్మంగా, ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, ఎవరిని నష్టపరచకుండా, నీ తెలివి నీ ప్రజ్ఞతో వచ్చిన దాంతో నువ్వు తృప్తిగా ఉండు. అది మంచిగా ఉండటం. అక్కడ కష్టమే కదా పడాలి. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ కష్టాలేక కష్టపడకుండా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అదే 50-50 నువ్వు ఏది అనుభవించిన ఆఖరికి నువ్వు జీవిత భాగస్వామిని తెచ్చుకొని శారీరక సుఖం అనుభవించాలన్నా నువ్వు 50% అంగీకరించాలి. అందుకే భార్యాభర్తలు కొట్టుకు చేస్తుంటారు. ఘర్షణ పడని కుటుంబమే ఉండదుగా, ఘర్షణ లేని మనుషులే ఉంటారుగా. సృష్టి యావత్తు 50-50 థియరీలో నడుస్తూ ఉంటుంది. నువ్వు ఇది ఎంత పొందుతావు, అది ఎంత పొందుతావు, అది ఎంత పొందుతావు, ఇది ఎంత పొందుతావు, అంతే సమతూకం ఇది. అందుకని సమతూకం అని తెలిసినాక తెలివిగలవాడు ఎవడైనా అధిక కోరికలు కోరుకుంటాడు. అందుకే మీరు జ్ఞానులైన మహాత్ములందరినీ చూడండి, సింపుల్గా ఏదో భిక్షాటంతో ఎవరైనా పెడితే అది ఏంటని కూడా చూడకుండా శరీరం నిలుపుకోవడానికి అంత తిని, ఏ చెట్టు కిందో పుట్ట కిందో చిరిగిపోయిన బట్టలు కట్టుకొని అలా బతికేశారు. ఎందుకని? నేను ఎంత పెంచుకుంటూ వెళ్తే అంత కష్టపడాలి, నేను ఎన్ని సుఖాలు కోరుకుంటే అంత కష్టపడాలి. అంత కష్టంలోంచి మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తా ఉంటాయి, అన్ని సుఖాలు దొరికినట్టు ఉంటాయి, అంత కష్టం వచ్చి మీద పడతా ఉంటుంది. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా అసత్యానికి వెళ్ళరు, అన్యాయానికి వెళ్ళరు, అక్రమానికి వెళ్ళరు, ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తారు. అలానే ఆ భిక్షాటన చేసుకుంటున్నందుకు, ఆ పాత బట్టలు తీసుకుంటున్నందుకు, అలా ప్రజలను వాడుకుంటున్నందుకు వాళ్ళకి మంచి చేస్తారు, జ్ఞానబోధలు చేస్తారు, మంచి మాటలు చెబుతారు, మంచిదో చెబుతారు. ఇవన్నీ తప్పవు, ఎవరికైనా తప్పదు. దానికి మళ్ళీ దాని ఎత్తు నువ్వేదో వాళ్ళకి తిరిగి చెల్లించాల్సిందే. ఇక్కడ
అది సృష్టిలో సమతూకం ఎలా అవుతుంది అనేది పరిశీలించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని హఠాత్తుగా జరుగుతాయి, చాలా కాలం జరగనట్టు ఉంటాయి. ఒక ఆయన సేమ్ లంచాలు తీసుకుంటూ ఉంటాడు. ఒక పెద్ద గురువు గారికి స్నేహితుడు ఆయన. ఆ గురువు గారు ఆయన ఉపన్యాసంలో చెప్పింది నేను ఇంతకు ముందు కూడా అనేక శీర్షికల్లో చెప్పాను. ఆ గురువు గారే స్వయంగా చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకే చోట పనిచేసేవాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు. తర్వాత ఈ గురువు గారు అనే ఆయన ఉద్యోగం చేస్తూనే, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేస్తూనే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, టైం టు టైమే ఉంటుంది, మిగిలిన సమయం ఖాళీ. ఆయనకేమో అలవాట్లు, వ్యసనాలు, సినిమాలు, సిగరెట్లు, ఫ్రెండ్స్ ఏమీ లేవు. ఇంటికి వచ్చేస్తారు ఆయన. చక్కగా మంచి పుస్తకాలే చదువుకునేవారు ఆయన. ఈ ధర్మపరమైన జ్ఞానపరమైన గ్రంథాలన్నీ చదువుకునేవాడు ఆయన. అలా ఆయనకి ఏమనిపించిందంటే ఈ ఖాళీ సమయం వృధా చేయడం ఎందుకు, నాకు అర్థమవుతుంది కదా అని ఆయనకి ఏదో అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన చోట ఈ మంచి విషయాలు చెప్పడం ప్రారంభించారు. అలా మంచి విషయాలు చెబుతూ ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే మహాగురువు అయిపోయి మొత్తం ఆయన ఉన్న రాష్ట్రం అంతా కూడా ఆయన్ని గుర్తించి, అంటే ఇదంతా ఒక రోజులో జరగల, 25-30 ఏళ్ళు పట్టింది. ఒక రోజు కాదు అది. ఇప్పుడు మనం ఒక రోజులో గురువు అయిపోదాం అనుకోకూడదు. 25-30 ఏళ్ళు అలా చెబుతూనే ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా, అడిగిన చోటకల్లా వెళ్ళి వాళ్ళకి మంచి విషయాలు చెప్పొస్తూ, ఉన్న గ్రంథాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చక్కగా ప్రజాహితమైనటువంటి జ్ఞానబోధలు చేయటం వలన, అది కూడా డబ్బు తీసుకోకుండా, ఆయన్ని మహాగురువుగా కీర్తించారు. అంటే ఆయన డబ్బు తీసుకోకుండా చెబుతూ ఎంత కష్టపడ్డారో అంత కీర్తి ప్రతిష్టలు ఆయనకి ఉచితంగా వచ్చేసినాయి. ఆయన ఎప్పుడూ రూపాయి తీసుకోవాలి. ఆయన చెప్పారు, నాది గవర్నమెంట్ ఉద్యోగం, మా ఆవిడది గవర్నమెంట్ ఉద్యోగం, మా ఇద్దరికి వచ్చేది మా పిల్లలకి సరిపోద్ది, మా పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు, బాగున్నారు, మేము హాయిగా ఉన్నాం, ఇంకా మాకు డబ్బుతో పని ఏంటి. కానీ నేను జ్ఞానాన్ని డబ్బుకి అమ్మను, చెబుతాను, నాకు తెలిసింది, అది కూడా నేను పుస్తకాలు చదువుకొని చెబుతున్నాను, ఏముంది అందులో పెద్ద విషయం అని చక్కగా చెప్పేవారు ఆయన. సరే, ఇప్పుడు ఆయన బాగా వృద్ధాప్యంలోకి వచ్చారు. ఆయన అందరికీ తెలుసు. ఆయనే తన ఉపన్యాసంలో ఒకసారి కర్మ ఎలా వెంటాడుతుంది అనే విషయాన్ని తన ఉపన్యాసంలో తన స్వీయ అనుభవంగా చెప్పారు. ఏంటంటే ఆయన గవర్నమెంట్లో పనిచేస్తూ తన భార్యకి తనకి వచ్చిన దాంట్లో పిల్లలను పెంచుకుంటూ, వాళ్ళ పిల్లలు కానీ ఆయన కానీ మధ్యతరగతి కుటుంబీకులుగా హాయిగా బతుకుతున్నారు సంతృప్తిగా. పిల్లలు కూడా అందరూ హాయిగా ఉన్నారు. అందరూ మధ్యతరగతి కుటుంబీకులే. వాళ్ళ పిల్లలు మధ్యతరగతి కుటుంబీకులే, ఈయన మధ్యతరగతి కుటుంబీకుడే. ఆయన చెప్పే జ్ఞానం పుస్తకాల రూపం ధరించింది, క్యాసెట్ల రూపం ధరించింది, డివిడీల రూపం ధరించింది, అంటే గతంలో ఉన్న అన్ని రూపాలు ధరించింది. కానీ ఆయన దాని మీద ఎప్పుడూ రూపాయి ఆదాయం తీసుకోవాలి, నాకు వద్దని చెప్పి అదేదో ఎవరో వాళ్ళ శిష్యులు ఆయన్ని అనుసరించే వాళ్ళు ఒక సంస్థగా పెట్టుకుని దాన్ని అంతా ఇచ్చుకొని ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పారు ఆయన. దాని మీద వచ్చిన ఆదాయంతో ఏదో లేని వాళ్ళకి ఏదో చేస్తూ వాళ్ళ శిష్యులు ఏదో చేసుకున్నారు. ఆయన అయితే ఎవరైనా అలా వాడుకోవచ్చు అని చెప్పారు. అందరూ వాడుకుంటారు ఆయన ఉపన్యాసాలు. ఆయన రూపాయి తీసుకోవాలి, అంతా మధ్యతరగతిలో ఉన్నారు. అయితే ఆయన చెప్పినప్పుడు ఆయనతో పనిచేస్తున్న స్నేహితుడు నిరంతరం లంచాలు తీసుకొని మోసాలు చేసి కొంచెం డబ్బు ఎక్కువ వచ్చేది, ఆ పోస్టులో ఉన్నాడు. ఇద్దరు స్నేహితులు కలిసి తిరిగేవాళ్ళు, ఏరా అనుకునేంత చనువు ఉంది. తర్వాత నిదానంగా ఈయన ఈ వైపు వచ్చారు. ఆయనేమో మళ్ళీ ఈ డబ్బును పెంచడానికి పెట్టుబడులు పెట్టి లంచాల కార్యక్రమం ఉంది, ఆ డబ్బును పెంచే కార్యక్రమంలో ఉన్నారు. కానీ ఇద్దరు కలుస్తూనే ఉంటారు, ఒక ఆఫీసు ఒకే ఇది. తర్వాత కాలగమనంలో రిటైర్ కూడా అయిపోయారు. అంటే సుమారు 30 ఏళ్ల పాటు సాగిన ఒక ప్రస్థానం ఇది. ఈ 30 ఏళ్లలో లంచాలు తీసుకుంటున్న తన స్నేహితుడికి ఆయన చెప్పారట గురువు గారు చాలాసార్లు, వద్దు, మనకు ఎందుకు, మనకు ఉన్నదాంతో ఉందాం, హాయిగా ఉందాం, ఎందుకు ఈ గొడవలు గోళ్ళు అని. ఆయన అలాగే చెబుతావు, అదేదో నీతిపరుడులాగాను లంచాలు ఇస్తున్నారు, మనం ఈ కుర్చీలో కూర్చున్నాము, మనమే వాళ్ళని పీడించి తీసుకోవట్లేదు కదా, మనతో పనులు అవ్వాలంటే లంచాలు ఇస్తున్నారు, ఏం తప్పేం లేదని తీసుకుంటున్నాడు. ఆయనకి డబ్బు ఇంట్రెస్ట్, విపరీతమైన డబ్బు సంపాదించాడు. వాళ్ళ పిల్లలందరూ డాక్టర్లు చదివారు. ఆ లంచాలు తీసుకున్న ఆయన పిల్లలు పెద్ద పెద్ద డాక్టర్లను చేశాడు. ఎందుకంటే డబ్బు ఉంది, చదివించాడు, లేకపోతే సీట్లు కొన్నాడు, అంత బ్రహ్మాండంగా ఉంది. ఒక కూతురు ఒక కొడుకు, అందరూ డాక్టర్లే, వచ్చిన అల్లుళ్ళు డాక్టరే అట, మొత్తం హై రేంజ్ వాళ్ళదే. సరే, ఈ కాలగమనంలో ఈయన గురువు అయిపోయాడు, పెద్ద గురువు అయిపోయాడు. కానీ ఈ గురువు గారు పిల్లలంతా మధ్యతరగతి కుటుంబం, కీర్తి ప్రతిష్టలు గురువుగా వచ్చినాయంట. వీళ్ళు సంతృప్తిగా ఉన్నారు.
తర్వాత బాగా ఈ గురువు అయిపోయి కార్యక్రమాలు తిరిగి చివరి దశలో స్నేహితుడితో బాగా గ్యాప్ వచ్చింది, అంటే తక్కువ కలిసేవాళ్ళు. ఒకసారి ఆ స్నేహితుడు ఫోన్ చేశాడు ఈ గురువు గారికి, నేను ఇల్లు కట్టుకున్నాను, నా ఇల్లు గృహప్రవేశం, ఒకసారి నువ్వు రా, నా పిల్లలు అందరూ నిన్ను పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ గురువు గారికి పేరు ప్రఖ్యాతులు కూడా బాగా వచ్చినాయి. కొంచెం వచ్చి వెళ్తావా అని అంటే తప్పకుండా వస్తాను. అయ్యో స్నేహితుడు ఎప్పటి నుంచో తెలుసు అని ఆయన వెళ్ళారు. వెళితే చూపించాడు ఇల్లంతా తిప్పి. ఇంద్రభవనం లాంటి ఇల్లు, మామూలు ఇల్లు కాదు. ఈ గురువు గారు ఉండేది సామాన్యమైన అపార్ట్మెంట్. అలానే నిజం బాగానే ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, బాత్రూం బ్రహ్మాండం, అంటే ఏసీ గీసి, మధ్యతరగతిగా ఇద్దరు భార్యాభర్తలు, ఉద్యోగాలు, మధ్యతరగతి కుటుంబం చక్కగా ఉంది వాళ్ళకి. ఆయన కట్టింది మామూలు కాదు, ఇంద్రభవనం కట్టాడు. చూపించాడు, అంతా తిప్పి చూపించాడు, బాగుంది, పిల్లల్ని పరిచయం చేశాడు, ఆ పిల్లల మనవరాళ్ళని పరిచయం చేశాడు. కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, కొన్ని గంటల కాలం గడుపుకున్నారు. పోన్లే అంతా బాగుందిగా, హాయిగా ఉన్నావు కదా, శుభ్రంగా ఉండు, చక్కగా ఉండని గురువు గారు అన్నారు. మళ్ళీ అవసరమైనప్పుడు ఎప్పుడన్నా ఫోన్ చేసి కలుద్దాంలే, వద్దాం అనుకున్నారు. అని వెళ్ళిపోతున్నారు గురువు గారు. వీడ్కోలు చెప్పడానికి కారు దగ్గరికి వచ్చినటువంటి ఆ స్నేహితుడు అన్నాడు, రే నువ్వు ఎప్పటి నుంచో నాకు నీతి ఉపదేశాలు చెప్పేవాడివి, ఇప్పుడు చూడు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాను, నా పిల్లల్ని డాక్టర్లను చేశాను, ఒక్కొక్కళ్ళకి కోట్లు ఇచ్చాను, నా పిల్లలకి కోట్లు ఉన్నాయి నా దగ్గర, రేపు పొద్దున్న నా పిల్లలు సమాజంలో అద్భుతంగా బతుకుతారు, ఇప్పుడే బతుకుతున్నారు. నా మనవరాళ్ళకి కూడా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, కార్లలో వెళ్తారు స్కూల్స్కి. మరి నువ్వేమో మామూలుగా ఏదో ఇలా అన్నావు, దేవుడు అన్నావు, గురువు అని పేరు తెచ్చుకున్న ఒక మధ్యతరగతి కుటుంబం, చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నావు, నీ పిల్లలందరూ కూడా అలా చిన్నగానే బతుకుతున్నారు, ఎవరికి గొప్పతనం నువ్వు ఇవ్వలేదు, నువ్వు కూడా తీసుకొని ఉంటే మరి మీ పిల్లలు వీళ్ళందరూ సుఖంగా హాయిగా బతికేవాళ్ళు కదా అని ఈ గురువు గారికి చెప్పాడు. ఆయన చిరునవ్వు నవ్వి, లేదులేరా ఉన్నాడితో మేము సంతృప్తిగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, నీకు అప్పుడు నేను చెప్పినప్పుడు తప్పులు చేయొద్దు అని చెప్పినప్పుడు నా మనసు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, ఇంకా సంతృప్తిగా ఉంది, ఎందుకంటే నాకు మంచి మాటలు కూడా చెబుతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి మంచి మాటలు ధైర్యంగా చెబుతున్నాను ప్రజలకి. ఇప్పుడు కావాలనుకున్న నా ఉపన్యాసాలతో తయారైన పుస్తకాలు, సీడీలు కావాలనుకున్నా నాకు కోట్ల డబ్బు వస్తుందిరా, నాకు అక్కర్లేదు డబ్బు అని, అది ఎవరైనా చేసేసుకోవచ్చు అని ఇచ్చేసాను, నేనేం దాని మీద హక్కులు పెట్టుకోలేదు, నాకు వద్దు, చాలు ఉన్న డబ్బు హాయిగా ఉన్నాను, ప్రజలకి 4 మంచి మాటలు ఎందుకు చెప్పగలుగుతున్నాను నేనంటే నాకు డబ్బు పిచ్చి లేదు, అందుకని నా గురించి నాకు తెలుసు, ధైర్యంగా మంచి చెప్పగలుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడగలను, నాకు అధిక ఆశ లేదు, లాలస లేదు, అత్యాశ లేదు, కాబట్టి నేను అసలు ఏదన్నా ఒక పుస్తకం అలా చదవంగానే ఏకసంధాగ్రహిలాగా నాకు అది గుర్తుండిపోతుంది, ఎందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు, వేరే పనులు, అందుకని చక్కగా మంచి గ్రంథాలు చదువుకొని అందులో నుండి తాత్వికతని ప్రజలకు చక్కగా బోధించుకుంటూ తిరుగుతున్నాను, చాలు, నాకు ఏం అక్కర్లేదు. ఊరికి వాళ్ళు ఏదో ప్రేమతో గురువు అని పిలుస్తున్నారు, నన్ను నేను ఎప్పుడు గురువు అని కూడా అనుకోను, నేను సామాన్యుడిని అంతే. ఇలా నలుగురికి ఉపయోగపడతాయి, ఈ జీవితం వెళ్ళిపోతే చాలు, పోలే నువ్వు బాగున్నావు, అందరూ బాగున్నారు కదా, హాయిగా ఉండండి, చక్కగా ఉండండి అని ఒకళ్ళకొకళ్ళు వీడుకోలు చెప్పుకొని వెళ్ళిపోయారు. కరెక్ట్గా 4 రోజుల తర్వాత మళ్ళీ గురువు గారికి ఫోన్ వచ్చింది ఆ స్నేహితుడి దగ్గర నుంచి, నువ్వు అర్జెంటుగా ఒకసారి మా ఇంటికి వచ్చి కలువు అని, నువ్వు కనపడాలి, అర్జెంటుగా రావాలని. పాపం ఆయన ఏదో ప్రోగ్రాంలు ఉంటే క్యాన్సిల్ చేసుకొని స్నేహితుడికి ఏ ప్రమాదం వచ్చిందని ఫోన్లో అడిగినా చెప్పలేను, నువ్వు రావాలి, కలవాలి అని పాపం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఏముంది, ఇల్లంతా ఆయన అసలు కనపడగానే దుఃఖమయం వచ్చేసి స్నేహితుడిని పట్టుకొని కౌగిలించుకొని బోరు ఏడుస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఇద్దరు వృద్ధాప్యానికి వచ్చారు, ఏంటి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పరా అంటే, నువ్వు చెప్పిన పాపం పండిందిరా, పాప ఫలం అనుభవిస్తున్నాను, ఇప్పుడు వచ్చింది అది. కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు. ఆ కొడుకు కోడలు ఇద్దరు కారులో వెళ్తూ కారు యాక్సిడెంట్ అయింది, ఏదో లారీకి దానికి స్పాట్లో చచ్చిపోయారు. ఇప్పుడు కొడుకు కోడలు లేరు, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు, చిన్నపిల్లలు. కూతురు అల్లుడు బ్రహ్మాండమైన వాళ్ళు, వాళ్ళు కూడా గొప్పోళ్ళే, గొప్ప స్థితిలో ఉన్నోళ్ళే. అల్లుడు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే అదేదో అపార్ట్మెంటో బిల్డింగో, పైన పెట్టినటువంటి పూల కుండీని ఎవరో కదిపారు నీళ్లు పోస్తానేది, ఆ కుండీ జారొచ్చి అతని తల మీద పడింది.
తలకు దెబ్బ తగిలింది, జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ చేశారు, బతికాడు, బాగానే ఉన్నాడు. కానీ పిచ్చెక్కింది, పిచ్చోడు అయిపోయాడు. ఏమైందో తెలియదు. ఎంత పిచ్చోడు అయిపోయాడంటే అతన్ని గొలుసులతో కట్టేస్తున్నారు. ఆ గొలుసులు తీసేస్తే అసలు ఎవరినైనా అతను పిసికేసి కొరికేసి చంపేసేలా ఉన్నాడు. అన్ని ట్రై చేశారు. ఇంకా మెంటల్ హాస్పిటల్లో పెడదామా ఏంటని ఇంట్లో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కూతురు అంటే తన కూతురు అల్లుడి దగ్గరికి, అల్లుడి గదిలోకి వెళ్ళడానికి భయపడిపోతుంది. ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ కూతుర్ని చూడాలి, కూతురు పిల్లల్ని చూడాలి, కొడుకు పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని చూడాలి. ఈయన భార్య చచ్చిపోయింది, ఇప్పుడు ఈయన ఒకటే మిగిలి ఉన్నాడు, మొత్తం ఆస్తులన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను అడ్డదిడ్డంగా సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి. కొడుకు చచ్చిపోయాడు, కోడలు చచ్చిపోయింది, అల్లుడు పిచ్చోడు అయిపోయాడు. ఆ పిచ్చోళ్ళుడిని ఏం చేయాలో తెలియదు. కూతురు ఆ గదిలోకి వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా చూడాలో తెలీదు. ఏ మెంటల్ హాస్పిటల్లోనూ జాయిన్ చేయడం తప్ప మేము చూడలేం, మా వల్ల కాదు. నా కూతురు, ఇప్పుడు పిల్లలు, కూతురు అనాథగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కూతుర్ని పెట్టుకొని ఆడపిల్లల్ని, ఈళ్ళ పిల్లల్ని పెట్టుకొని అసలు ఈ వృద్ధాప్యంలో నేను ఏమన్నా చేయగలను, నేను అసలు వాకింగే చేయలేకపోతున్నాను, వయసు మీద పడిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటని బోరుని ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితికి అసలు రెమెడీ ఉందా? ఆ గురువు గారు చెప్పారు. నిజంగా నా దగ్గర ఏమైనా ఉండుంటే నా స్నేహితుడు కష్టాన్ని తీర్చేసేవాడిని. నా మనసులో నిజంగా తీర్చేయాలని ఉంది, అంత కష్టం రాకూడదని ఉంది. కానీ నేనేం చేయగలను? నేనేదో చదువుకుని 4 మాటలు మంచి మాటలు చెబుతున్నా, మీ అందరూ గురువు అని పిలుస్తున్నారు. నేను ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏం చేయగలను? ఆ దేవుణ్ణి ప్రార్థించాను, అయ్యా ఈయన కొంచెం మనశ్శాంతి, నువ్వు ఈ కష్టాలు తీర్చు, దారి చూపించని. అతను ప్రాధేయపడుతున్నాడంటే, నువ్వు పెద్ద గురువు కదా, నీకు ఎన్నో తెలుసు కదా, చెప్పు, ఏ దేవుణ్ణి పూజిస్తే నా కష్టాలు పోతాయి, ఏం చేస్తే, ఏ యజ్ఞాలు, ఏ యాగాలు, ఏ హోమాలు ఏం చేస్తే నా బాధలు తీరుతాయి, నాకు ఏదో ఒక రెమెడీ చెప్పని వేడుకుంటున్నాడు. కాళ్ళ మీద పడిపోయి వేడుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఒరే ఏమీ తీర్చేయి కాదురా, భగవంతుడు ధర్మంగా బతకాలి మొదటి నుంచి. అలాంటిది ఏమైనా ఉంటే నీ స్నేహితుడు నేను ఎమ్మటే నీకు చేసేసేవాడిని. అలా మంత్రాలు, మాయలు, మహిమలు ఏమి ఉండవురా. ఒకవేళ యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇటువంటివి చేసినా అది లోక కళ్యాణం కోసం, మంచి పనుల కోసం, మంచి భావంగా ఏదో చేస్తారు తప్ప మనకు మహిమలు ఏం జరగవురా. పాపం ఓదార్చలేకపోతున్నాడు ఈయన. ఎందుకంటే అంత కష్టం ఎవరికి రాకూడదు. కానీ ఎప్పుడు వచ్చింది ఆ ఫలం? 40 ఏళ్ళు పట్టింది. 40 ఏళ్ళు అద్భుతంగా సాగిపోయింది. ఈ మొత్తం 1 నెలలో జరిగిపోయింది ఇదంతా. గోప్రవేశంకి వచ్చి ఈయన పిలిచి వెళ్ళినప్పుడు అందరూ బాగానే ఉన్నారు. అటు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చచ్చిపోవటం, ఇటు ఈయన మీద తల మీద, అల్లుడి తల మీద పూలకుండి పడటం, అతను పిచ్చోడు అయిపోవడం, వీటన్నిటికీ జస్ట్ 15 రోజులు గ్యాప్. అంతే, 15 రోజుల్లో మొత్తం సర్వ వినాశనం అయిపోయింది. అందుకని కర్మఫలం ఎప్పుడు వచ్చి పడుతుందో తెలీదు. కానీ కర్మఫలం ఏదో వచ్చి పడుతుంది 50-50. ఇప్పుడు అతనే చెప్పాడు, నా డబ్బు అంతా ఇచ్చేస్తా, నా డబ్బు నాకు అక్కర్లేదు, ఏం చేసుకొని ఈ డబ్బు ఇప్పుడు నేను ఎలా, అసలు నేను ఈ పిల్లల్ని ఎలా పెంచను, పెంచడానికి కూడా ఎవరో మనుషులు లేరు. ఇప్పుడు ఎలా, నేను చచ్చిపోతాను, రేపొద్దు నీ పిల్లలు గతి ఏంటి? చిన్నపిల్లలు ఉండిపోయారు, ఏం చేయాలి? అంటే ఎంతమంది దగ్గర లంచాలు తీసుకుంటుంటే ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళందరూ ఎంత మానసిక వ్యధకు లోనై ఉంటారో, బాధకు లోనై ఉంటారో, ఇబ్బందికి లోనై ఉంటారో, కష్టానికి లోనై ఉంటారో. వాళ్ళు ఎన్ని తిట్టుకుంటూ బాధలు పడలేక, ఇబ్బందులు పడి, కష్టాలు పడి, లంచాల డబ్బులు తెచ్చి ఇచ్చి లోపల ఎన్ని ఎక్కడ అప్పులు చేసి తెచ్చారో, ఎక్కడ ఏ తప్పులు చేసి తెచ్చారో, ఎన్ని బాధలు కోర్చుకొని తెచ్చారో ఇతనికి తెలియదు కదా. మొత్తం ఆ బాధ అంతా మూట కట్టుకొని ఇప్పుడు వచ్చేసింది. సంపద అక్కడే ఉంది, కానీ వాళ్ళు పడిన బాధ అంతా మూట కట్టుకొని ఈయనకి చిట్ట చివరిలో, అంటే ఎప్పుడు వస్తే నువ్వు కరెక్ట్గా బాధను అనుభవిస్తావు అప్పుడు వస్తుంది. నీకు ఇప్పుడు వృద్ధాప్యం రావాలి, నీలో శక్తి ఉండకూడదు. నువ్వు చేయలేని నిస్సహాయతలో కానీ నీకు అర్థం కాదు అది. అప్పుడు అర్థమైంది వెనక నుంచి ఎన్ని తప్పులు చేసుకొచ్చాడో, ఎన్ని లంచాలు తీసుకున్నాడో, ఎంతమందిని ఎలా ఇబ్బంది పెట్టాడో, ఎన్ని బాధలు పెట్టాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో. మొత్తం సినిమా రీల్ లాగా పెట్టాడో, ఇతరులను ఎన్ని కష్టాలు పెట్టాడో సినిమా రీల్ లాగా కనబడింది. అన్ని స్నేహితుడికి చెప్పాడు ఆయన, ఆ గురువు గారికి. పాపం ఆ గురువు గారు ఆ పేరై చెప్పకుండా, కర్మ మారదు, ఏం చేయను, నేను ఏమీ సహాయం చేయలేకపోయాను నా స్నేహితుడికి, నేను కూడా అతనితో పాటు ఏడ్చాను కూర్చొని. ఏం చేయగలను, ఏడవటం తప్ప. నేను మొదటి రోజు నుంచి చెప్పాను, అతను వినలేదు. ఆఖరికి మొన్న కూడా 1 నెల క్రితం, చూడు నేను ఎంత దర్జాగా ఉన్నానో, నువ్వేమిచ్చావు, నీ పిల్లలకి అంత నార్మల్గా బతుకుతున్నారన్నాడు. పిల్లలు నార్మల్గా బతికితే చాలుగా, సుఖ సంతోషాలు ఏంటి, ధనంతో ఉందా?
జబ్బు లేదు, బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఏదో అలా సాగిపోతుంది. చిన్న చిన్న జలుబులు, దగ్గులు, జ్వరాలు తప్ప పెద్ద సమస్యలు లేవు. ఉన్నంతలో హాయిగా వెళ్ళిపోతుంది. చాలు కదా. ఏదో చిన్న చిన్న ఘర్షణలు, భార్యాభర్త అన్నాక ఒక మాట అనుకోకపోతారా? తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఏదో చిన్న చిన్న అంతే చాలు. కానీ అందరూ ప్రేమపూర్వకంగా హాయిగా బతుకుతున్నారు. మళ్ళీ ఆ గురువు గారు ఆయన ఎంతటి గొప్ప ఆయనంటే తన కుటుంబ సభ్యులు ఎవరికి ఏది ఆపద వచ్చినా, ఇప్పుడు కొడుకు ఏదో అవసరం వచ్చింది, లేదా ఇంట్లో ఆ పిల్ల ఏదో జ్వరాలు వరాలు వచ్చి, నాన్న కొంచెం సహాయం కావాలి, ఒక 2 రోజులు అమ్మ నువ్వు ఉండాలి ఇక్కడ, కొంచెం పిల్లల్ని చూడాలంటే మొత్తం అన్ని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నేను పెద్ద గురువుని, నా పిల్లలకి నేను ఏమి చేయను ఏం చెప్పడు ఆయన. గృహస్థు ఆయన, భార్యను కూడా అమ్మడి తీసుకెళ్తారు ఆయన. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. కుటుంబాలను వదిలేసి మా ఆవిడ మంచిది కాదు, మా పిల్లలు మంచోళ్ళు కాదు, నేను ఒక్కడనే గురువుని మంచోడిని, లేదా నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, మా ఆయన మంచోడు కాదు, పిల్లలు మంచోళ్ళు కాదు, వీళ్ళందరినీ వదిలేసామని గురువులు బ్యాచ్లు బోర్డు ఉన్నాయి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోబాకండి. ఎందుకో చెప్పనా, తన భార్యని తన పిల్లల్నే సరి చేసుకోలేని, కుటుంబం నడుపుకోలేకుండా గురువులు అయిపోయిన వాళ్ళు మీకేం చేస్తారు? లేదా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు మీ కుటుంబాన్ని వదిలేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఏమి నేర్పారు? భార్యా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి గురువులు, గురువిండు, మాతాజీలు అయిపోయిన వాళ్ళు ప్రపంచానికి ఏమి నేర్పుతున్నారు? మీరు కూడా మీ భార్యా పిల్లల్ని వదిలేయండి, వెళ్ళిపోండి, మాలాగా అన్ని వదలటమే మోక్షం అని నేర్పుతున్నారా? అది కరెక్ట్ దారేనా? కర్మ ఫలాలు అలా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా నిర్ణయించుకోండి. ఇందులో ఎవరిని విమర్శించేదే ఉంది? విచక్షణా జ్ఞానము అంటారు. ఆ విచక్షణ మీ తలలోనే ఉంది. మీకు ఏది బాగుంటే అడుకోండి. ఆ గురువు గారు చెప్పారు, నేనేం చేయలేకపోయాను, నా స్నేహితులతో ఏడ్చాను, కర్మ తప్పదు. ఏం చేయగలను నేను? ఆయన ఇప్పుడు కూడా తన కూతురు కానీ తన కొడుకు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే చక్కగా ప్రోగ్రాంలు ఆ టైంలో పెట్టుకోకుండా వాళ్ళకి చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చి మళ్ళీ ప్రోగ్రాంలకు వెళ్తారు. అద్భుతమైన గురువు అయ్యారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రులు ఆయనతో మాట్లాడతారు, ఆయనకి పదవులు ఇస్తా ఉంటారు, రమ్మంటారు. అంత స్థాయి అయింది. సినిమా యాక్టర్లు అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన సెలబ్రిటీ హోదా వచ్చేసింది. కానీ దేనిని తన కుటుంబానికి కానీ తన పిల్లలకి కానీ ఒక్కరోజు కూడా వాడుకోలో వాళ్ళ నుంచి ఒక ₹10 లాభం కూడా పొందడు ఆయన. ఇది నాది కాదు, దేవుడి పేరు చెబుతుంటే, ఏదో దేవుడి మాటలు చెబుతుంటే, జ్ఞానం చెబుతుంటే ఊరికి వీళ్ళందరూ నన్ను గౌరవిస్తున్నారు తప్ప వాళ్ళని నేనెందుకు వాడుకోవడం? ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలందరూ సామాన్యంగానే బతుకుతున్నారు. చిన్న చిన్న కుటుంబాలు, ఎవరు వృత్తి వ్యాపార ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అది కదా ధర్మజీవనం, అలా కదా ఆచరించి చూపించాలి. అది మనం నేర్చుకోవాలి. లేకపోతే 50-50, ఉన్నా 50-50, లేకపోయినా 50-50. సృష్టి తీరులో మారదు. ఇప్పుడు ఆయన 50-50ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే అన్ని మనకు అర్థమయ్యేవన్నీ, మనకు అర్థం కాని రహస్యాలను సృష్టి ఏం దాయలేదు. కాకపోతే మనం ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించటం మానేసాం. ప్రశాంతంగా చక్కగా విచక్షణతో వాస్తవంగా ఆలోచించడం మొదలు పెడితే అన్నీ అర్థమైపోతాయి. మన జీవితం మనకు అర్థమైపోద్ది, సృష్టి నడక అర్థమైపోద్ది, ఇక్కడ ఉన్నటువంటి సృష్టి విధానము పద్ధతులు అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అంటే మనం చేస్తున్నాం, మనకు అలా నేర్పబడుతుంది చిన్నప్పటి నుంచే. దేవుడు మహిమలు, అద్భుతాలు, మాయలు, మన రక్షణలు, మన ఎవరో రక్షించేస్తారు. మనం ఆ దేవుణ్ణి పూజిస్తే చాలు, అక్కడ ఎన్ని ఆచార సాంప్రదాయాలు పాటిస్తే చాలు. ఆ మతం, మనం ఏ మతంలో ఉన్నామో ఆ మత దేవుడు, ఆ మత పిచ్చి మనకి ఎక్కించుకొని, ఆ దేవుడు పిచ్చి మనకి ఎక్కించుకొని, అంటే తప్పని కాదు, జ్ఞానపరంగా అయితే కరెక్టే. కానీ పిచ్చి ఎప్పుడు తప్పేగా. పక్క వాళ్ళని తిట్టడం, పక్క మతాలను తిట్టడం, పక్క దేవుళ్ళని తిట్టడం, పక్క మత గ్రంథాలను తగలబెట్టేయటం, పక్క మత ప్రార్థనాలయాల మీద దాడులు చేయటం, బహిరంగంగానే పక్క మత దేవుళ్ళను విమర్శించటం, పక్క మతస్థులతో కలవకపోవటం, ఆ మతస్థులు ఈ మతస్థులు కొట్టుకోవటం, పిచ్చికాకేంటిది? అలాంటి పిచ్చిని కాదు. మళ్ళీ ఆ పిచ్చిలో ఏం చేసుకున్నారు? మహిమలు, మాయలు, అద్భుతాలు. ఇది ఇంకో పెద్ద పిచ్చి. నేను కష్టపడక్కర్లేదు, నేను సుఖపడితే, నాకు సుఖం కావాలంటే, నాకు రక్షణ కావాలంటే, ఇది గురువు గారిని అనుసరించేస్తే, ఈ మాతాజీ గారిని అనుసరించేస్తే, వీళ్ళు చెప్పిన ప్రకారం నడిచేసుకుంటే, ఆ దేవుడి మాటలో వెళ్ళిపోతే మొత్తం నాకు అన్నీ జరిగిపోతాయి. ఏం జరుగుతాయి చూసుకో ఒకసారి నీ జీవితాన్ని. ఏమి లేదు, ఊరికనే ఆ గురువులను, ఆ మాతాజీలను, ఆ సంస్థలను అనుసరించే వాళ్ళకి ప్రజల దగ్గర నుంచి దక్షిణల రూపంలో, డొనేషన్ల రూపంలో వసూలు చేసిన డబ్బులు ఏదో ప్రజల వాళ్ళకి ఏదో నమ్మకంతో ఆ దేవుడి పేరు మీద, గురువు విధానమో పేరు మీద ప్రజలు సంపాదించుకునే వాళ్ళు ఇచ్చిన డబ్బులు తన చుట్టూ మూగిన వాళ్ళకి పంచుతూ ఉంటారు, అంతేం లేదు.
ఆ లాభాలు పొందేవాళ్ళందరూ ఆ పంచుకుని ఆ చర్యలు ఆ గ్రూపులో లాభాలు పొందేవాళ్ళందరూ వాటిని గొప్పగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా అంతే జరిగేది. అలానే అది చెడు మంచి అని నేను అంటాను. అసలు మంచి చేయడానికి ఎన్నైనా చేయండి, తప్పే ఉంది అందులో. కానీ మంచి అంటే ఏంటి? ఒక మనిషి తన సహజ జీవితానికి భిన్నంగా ఏమీ చేయలేడు. ఏ అద్భుతము నిన్ను ఇక్కడ శాశ్వతంగా బ్రతికించి ఉంచదు. ఏ అద్భుతం అసలు నీకు అనారోగ్యం రాకుండా జీవితకాలంలో చేయలేదు. ఏ అద్భుతము నీ శారీరక ఎదుగుదల పద్ధతి ఏదుందో దాన్ని మార్చలేదు. ఏ మహిమ, ఏ అద్భుతము నీకు డబ్బులు, నువ్వు కష్టపడకుండా నీకు డబ్బులు తెచ్చి ఇవ్వలేదు. ఏ అద్భుతము ఒకవేళ నువ్వు కష్టపడకుండా మోసాలు చేసి, అన్యాయం చేసి, అక్రమాలు చేసి, దుర్మార్గాలు చేసి డబ్బు సంపాదించుకొని అందరినీ ఇబ్బందులు పెడితే నీకు నీ చెడు కర్మ తిరిగి రాకుండా ఆపలేదు. ఈ సూత్రాలు అయితే మారవు. ఎవరైనా పుట్టే విధానం అంతే, చచ్చే విధానం అంతే. ఎవరికైనా శరీర ఎదుగుదల విధానం అంతే, పంచేంద్రియ పద్ధతులు అంతే. ఏం మారింది? శరీరంలో పద్ధతులు మారవు, సృష్టిలో విధానము మారదు. సూర్యుడు వస్తాడు, వెళ్తాడు, ఇదే విధానం. వర్షాలు కురుస్తాయి, కాలాలు ఋతువులు మారుతూ ఉంటాయి. సృష్టిలో అన్నీ ఇలాగే ఉంటాయి, ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. అవి వాటి ప్లేసుల్లో కొత్త రావచ్చు. ఈ మొక్కల ప్లేసులో కొత్త మొక్కలు, ఈ మనుషుల ప్లేసులో కొత్త మనుషులు, అన్నీ వాటి ప్లేసులు మారుతూ ఉంటాయి. కానీ సృష్టి ఇలాగే ఉంటుంది. ఎప్పుడు సృష్టిలో సాగుతూనే ఉంటుంది. ఏం మారుస్తావు? ఏ మహిమలతో మారుస్తావు? ఏ అద్భుతాలతో మారుస్తావు? ఏమీ లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది అద్భుతం. దాన్ని మించిన అద్భుతం ఏమి లేదు. అది అద్భుతం అంటే కాదు, సహజం, వాస్తవం. నేను శరీరం అనుకుంటున్నావు అంతే. అందుకని ముందు సృష్టిని పరిశీలించు. ఇక్కడ ఏదైనా నువ్వు ఏది చెయ్యి, దానికి నువ్వు రెండవ ఫలితాన్ని అనుభవించవలసిందే. దానికి ఉదాహరణలు అనేకం చెప్పుకున్నాం. భార్యనో భర్తనో తెచ్చుకున్నాం, సుఖం కోసం తెచ్చుకున్నాం కనుక వాళ్ళని భరించాల్సిందే. వాళ్ళ భార్య అయినా భర్తను భరించాలి, భర్త అయినా భార్యను భరించాలి. భరించడం దుఃఖమే కదా. నీ అభిప్రాయాలు ఆగిపోయి ఇంకొక మనిషి అభిప్రాయాలను స్వీకరించుకుంటూ సగం నీది సగం వాళ్ళదే పెట్టుకుంటూ కొంత నువ్వు కొంత నేను అనుకుంటూ వెళ్తూ ఏ కొంత నువ్వో ఏ కొంత నేను తెలియకే కదా ఘర్షణలు వస్తున్నాయి. మనిషికి మనిషికి ఘర్షణ అదే కదా. కానీ బతకాలంటే మనిషికి మనిషికి అవసరం ఉంది. ఇక్కడ భూమి మీద ఏదైనా అంతే. భూమి మీద ఎక్కడ ఏది చేసినా అంతే, 50-50. మొత్తంగా జీవితాలంతా ఒడపోసుకు చూసుకుంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనుషులందరూ అనుభవించే సుఖదుఖములు ఒకటే, ఏమీ లేదు. ఏమండి ఎలాగండి సుఖదుఖాలు ఒకటే? ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద బెగ్గర పడుకొని ఉన్నాడు. అసలు ఇల్లు లేదు, పాడు లేదు. బ్రిడ్జిల మీద బెగ్గర్లు పడుకొని ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేదు, పాడు లేదు, బంధాలు లేవు, మనుషులు లేవు, అనాథలు. వాళ్ళకి కూడా సుఖదుఖాలు. కుబేరుడు కోటేశ్వరుడికి కూడా సుఖదుఖాలు, కుటుంబాలు ఉన్న వాళ్ళకి కూడా సుఖదుఖాలు. అందరికీ సమానమేనా అంటే సమానమే. నువ్వు అనుకుంటున్నావు అంతే. ఇప్పుడు అక్కడ పడుకొని ఉన్న బెగ్గరకి ఎవరి బాధ్యత లేదు. ఎవరి కోసం సంపాదించక్కర్లేదు, ఎవరి కోసం ఏడవక్కర్లేదు, ఎవరి కోసం దుఃఖపడక్కర్లేదు, ఎవరికి ఏమైపోద్దో అని ఆదుర్ద అక్కర్లేదు. అసలు లోపల ఏ భావం పుట్టదు. తాను ఒక్కడే ఇంత భిక్షాటన, ఎవరిని అడుక్కోవడం, ఇంత తినడం, అక్కడ పడుకోవడం. ఏది శుభ్రం చేసుకోక్కర్లేదు, ఏది రంగులు వేయించుకోక్కర్లేదు. ఇప్పుడు ఇల్లుంటే రంగులు వేయించుకోవాలి, పాడైపోకుండా చూసుకోవాలి. ట్యాపులు గీపులు ఎలక్ట్రికల్ అన్నీ కష్టపడాల్సిందే. నువ్వు ఎంత ఉంటే అంత కష్టపడాల్సిందే. దానికి మళ్ళీ నిత్యం నీకు డబ్బులు కావాల్సిందే. ఇవన్నీ వద్దనుకున్నాడు దగ్గర, అక్కడ కూర్చున్నాడు. ఇవన్నీ లేవు కాబట్టి ఎంత కష్టం అక్కర్లేదు. అంతే కష్టం. నాకేమీ లేదని ఒకటే పోయింది. లేనప్పుడు అసలు బాధ ఎట తెలుస్తుంది? ఉండి పోగొట్టుకుంటే బాధ తెలుస్తుంది. ఇప్పుడు ఏసీల్లోనో విమానాల్లోనో తిరిగి ఇప్పుడు అన్నీ పోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ బెగ్గరలాగా పడుకోవాల్సి వచ్చింది అనుకో, అప్పుడు కొంచెం బాధ తెలుస్తుంది. స్వతహాగా పుట్టుకు నుంచి అట్టాగే ఏడిసి అట్టాగే ఉండి అట్టాగే బెగ్గర అయితే బాధ ఏం తెలుస్తుంది? బాధ ఎందుకు ఉంటుంది? అదే అలవాటైపోయి ఉంటుంది. అందుకని మీరు ఊహించలేకపోవడమే తప్ప ఇది మొత్తంగా మనిషికి ఇవ్వబడిన శరీరం ఒకటే, మొత్తంగా శరీర పనితీరు ఒకటే, మనుషులందరి శరీరాల పనితీరు ఒకటే, దానికి ఇవ్వబడిన ఇంద్రియాలు ఒకటే, ఆ ఇంద్రియాల పనితీరు ఒకటే, మనిషి జననం ఒకటే, మరణం ఒకటే. మనుషులందరికీ ఆయుష్ 100 మ్యాక్సిమము. అందులో కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. అది ఎందుకు అవుతుందో కూడా మనకు తెలియదు. అవన్నీ మళ్ళీ కర్మఫలములు. ఇక్కడ ఉన్నదంతా 50-50 తెలియదు. దానికి ఆధారమే అసలు పగలు రాత్రి 12 గంటలు మనం విభజించుకున్నటువంటి విధానమే 50-50 చెబుతుంది. అక్కడ 50-50 కలిసి 100 అయింది. అక్కడ ఇది ఒక థియరీ. ఇలాగే 100% థియరీ అని ఒకటి ఉంది. మీరు గమనించుకుంటే అది కూడా అర్థమవుద్ది. సృష్టి ఎవరిని ఏమీ మోసం చేయలేదు. మీకు అర్థం అవడానికి కొన్ని ఉదాహరణకి చెబుతున్నా. అసలు సృష్టి ఎవరిని ఎక్కడా మోసం చేయలేదు.
అందరికీ 100 ఇచ్చి పంపింది కిందకి, 100 రూపాయలు అనుకోండి. ఊరికి అర్థం అవడానికి చెబుతున్నా, దీనితో ఇలా పోల్చుకొని మీ జీవితాన్ని చూసుకోండి. మోసం చేయలేదన్న విషయం మీరు గమనించండి. అందరికీ సృష్టి కిందకి 100 రూపాయలు ఇచ్చి పంపింది. భూమి మీదకి వచ్చేటప్పుడు భూమి మీదకి దిగిన వాళ్ళు అందరికీ తల 100 ఇచ్చి పంపింది. అందరి దగ్గర సమానంగా ఉన్నాయన్నీ. ఇప్పుడు అందులో మొదటి రోజు కొంతమంది 10 రూపాయలు ఖర్చు పెట్టారు, కొంతమంది 50 రూపాయలు ఖర్చు పెట్టారు, కొంతమంది 90 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, కొంతమంది రూపాయి ఖర్చు పెట్టారు, కొంతమంది 10 రూపాయలు ఖర్చు పెట్టారు, కొంతమంది 10 పైసలే ఖర్చు పెట్టారు. ఖర్చు అయితే పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే బతకాలికి ఎక్కడ. ఇప్పుడు ఏమైంది, 2వ రోజుకే వ్యత్యాసాలు వచ్చేసినాయి వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి దాంట్లో. పంపేటప్పుడు అందరికీ సమానంగానే అన్నీ ఇవ్వబడి, కానీ 2వ రోజుకి వీళ్ళ వాడకంలో వ్యత్యాసాలు వచ్చినాయి, 3వ రోజుకి ఇంకా వ్యత్యాసాలు వచ్చినాయి, 4వ రోజుకి ఇంకా వ్యత్యాసాలు వచ్చినాయి, 5వ రోజుకి అసలు మొత్తం కొంతమంది దగ్గర అయిపోయింది, పక్క వాళ్ళ దగ్గర లాక్కోవటం మొదలెట్టారు. కొంతమంది పక్క వాళ్ళకి మేలు చేయటం మొదలుపెట్టారు, అయిపోయిన వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇలా లెక్కేసుకు చూడండి, అసమానతలు ఇలా వచ్చినాయి. అసమానతలు అనేవి మనం సృష్టించుకున్నాయి. అందరికీ ఇవ్వబడింది 100. 100 అంటే ఏంటి? ఈ 100లో ఏమేమి ఉంటుంది? 1 ధనం అవసరం, 2 శారీరక ఆరోగ్యం అవసరం, 3 మానసిక ఆరోగ్యం అవసరం, 4 కుటుంబిక ఆరోగ్యం అవసరం, 5 సమాజ ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం సమాజంలో అంటే శాంతి, సామాజిక శాంతి, కుటుంబిక శాంతి, మానసిక శాంతి, శారీరక శాంతి, ఆర్థిక శాంతి, మొత్తంగా కలిపి వ్యక్తిగత శాంతి. ఇవన్నీ ఉంటేనే వ్యక్తి హాయిగా ఉంటాడు. ఇవన్నీ కలిపితే సంపద. ఇవన్నీ కలిపి 100 ఇచ్చి పంపబడింది. ఆ 100 ఇచ్చి పంపడంలో వ్యత్యాసం ఉంది. ఏంటి? ఒకళ్ళకి ధనం, ఇప్పుడు ఈ 5 రకాలు అనుకోండి, 5 రకాలు 5 సమానంగా ఇస్తే అందరి దగ్గర సమానంగా ఉంటాయి. కాదు, ఇదేమైందంటే ఆ పంపే విధానంలో ఇక్కడ ఉన్న దాంట్లో చిన్న గారడి జరిగింది. మాయ అంటే అది మహేంద్రజాలం, సృష్టి ఇంద్రజాలం అంటే అది. ఆ 5 రకాల్లో 5 20 100 చేసి ఈక్వలెంట్గా పంపాల్సింది 1 30 1 10. మొత్తానికి ఆ 100ని 1 30 1 10 అటట కలుపుకుంటూ 100ని వేరియేషన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఒకళ్ళకి ఆర్థికం ఎక్కువ ఉంది, ఒకళ్ళకి కుటుంబ శాంతి ఎక్కువ ఉంది, ఒకళ్ళకి మానసిక శారీరక సామర్థ్యాలు ఎక్కువ ఉన్నాయి, వ్యక్తిగత శాంతి ఎక్కువ ఉంది, మానసిక శాంతి ఎక్కువ ఉంది, శారీరక శాంతి ఎక్కువ ఉంది, ఆరోగ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా అన్నీ మార్చుకుంటూ వచ్చి మొత్తంగా 100 అవుతుంది. అది ఎటు చూసినా 100 అవుద్ది. అది అయితే మీరు ఎత్తుక్కోవాలి. మీరు ఆర్థికం పట్టుకొని తూగుతున్నారనుకో, మీరు అప్పుడు అవి ఏం పోగొట్టుకుంటారు? కుటుంబ శాంతిని పోగొట్టుకుంటారు. మీ పిల్లలు మీ కుటుంబం ఏమవుతుందంటే, కుటుంబ ఇతర సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఏమవుతున్నారో మీకు తెలీదు. వాళ్ళకు వచ్చేటువంటి బాధలు, ఇబ్బందులు, మళ్ళీ మీ సొంత శరీరానికి వచ్చే ఇబ్బందులు, బాధలు. అంటే ఆర్థికం మీద ఎప్పుడు అధికంగా దృష్టి వెళ్ళిందో, కీర్తి ప్రతిష్టల మీద ఎప్పుడు అధికంగా దృష్టి వెళ్ళిందో, మిగిలిన వాటిని అన్నిటినీ నశింపజేసుకుంటుంటాం. సామాజిక శాంతి అంటే అది కీర్తి ప్రతిష్టలు. మంచోళ్ళు అంటే మంచోళ్ళు జోలికి ఎవరు రారు. దాన్ని బాగా పెంచేసుకుందాం అనుకున్నావు, నేనే గొప్పదాన్ని అనిపించుకుందాం అనుకున్నావు, ఇంకోటి పోగొట్టుకుంటావు. 5 సమానంగా అయితే ఉండవు. నువ్వు ఏది అంటే 5 రేషియో సమానంగా ఉండాలి. 5 20 100 ఆ రేషియో సమానంగా ఉండాలి. శారీరక శాంతి, మానసిక శాంతి, కుటుంబిక శాంతి, ఆర్థిక శాంతి, సామాజిక శాంతి. 5 20 100 జాగ్రత్తగా పెట్టుకుంటే జీవితం అద్భుతంగా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోద్ది. ఇదే ఇవ్వబడింది, అటు ఇటు మార్చి ఇవ్వబడింది, అని నువ్వు సరి చేసుకోవాలి. అంటే నువ్వు పుట్టేటప్పటికే నీ తల్లిదండ్రులను బట్టి, నీ విధానాన్ని బట్టి కొంచెం తేడాలు ఉంటాయి. నువ్వు ధనిక కుటుంబంలో పుట్టావు అనుకో, ఆల్రెడీ నీకు ఆర్థికం ఎక్కువ ఉంది. అలా దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. సృష్టి ఏమీ గజిబిచ్చేలా. మనం పుట్టేటప్పటికే మనకంటే ముందున్న మనుషులు ఆల్రెడీ దీన్ని గజిబిచ్చేసేసారు. ఆ గజిబిజిలో మనం పుడుతున్నాం. వెళ్ళి బాగా కీర్తి ప్రతిష్టలు ఉన్న ఇంట్లో పుట్టొచ్చు, బాగా డబ్బు ఉన్న ఇంట్లో పుట్టొచ్చు, లేదా బాగా కుటుంబ సౌఖ్యాలు, కుటుంబ శాంతి ఉన్న ఇంట్లో పుట్టొచ్చు, లేదా బాగా శారీరక సామర్థ్యం, మానసిక సామర్థ్యం ఉన్న, వ్యక్తిగత శాంతి ఉన్న ఇంట్లో పుట్టొచ్చు. ఆ మనుషులకు పుట్టొచ్చు, అవి రావచ్చు మనకి. ఇవన్నీ చూసుకున్నప్పుడు నీ ప్రజ్ఞతో, నీ తెలివితో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ 5ంటిని సమానం చేసుకోవాలి. కాదు, నేను కీర్తి ప్రతిష్టలు హైయెస్ట్ చేసుకుంటాను, నా ఒక్కడికే చేసుకుంటాను, నా ఒక్కదానికే చేసుకుంటానంటే నువ్వు కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. రోడ్ల మీద నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, స్త్రీలైన పురుషులైన. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడండి, పెద్ద పెద్ద నాయకులందరూ ఆళ్లే. అలాగే కుటుంబాలు వదులుకుంటే తప్ప రోడ్ల మీద తిరగలేవు, నువ్వు చేయలేవు. అది అక్కడ అసలు లేదు. నా కుటుంబం ముఖ్యం అనుకున్నావు, కుటుంబ శాంతి ముఖ్యం అనుకున్నావు అనుకో, మిగిలిన పోగొట్టుకోవాల్సి వస్తుంది.
అంటే కుటుంబానికే అధికంగా కేటాయించేసి కుటుంబ శాంతి ముఖ్యం అనుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు అసలు బాహ్యంలో ఎవరికి తెలియని కూడా తెలియరు. నీ ఇష్టం అది తెలియాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా కుటుంబ శాంతి చాలు. సామాజిక కీర్తి ప్రతిష్టలు జస్ట్ మంచోళ్ళు ఎవరి జోరికి వెళ్ళరు అనుకుంటే చాలు. వీటిని సమతూకంగా పెట్టుకోవడం అనేదే మన జీవిత నడక. 5 పార్ట్లు అది. శారీరక శాంతి, మానసిక శాంతి. శారీరక శాంతి మనం ఉండేటువంటి తిండి, బట్ట, కొంచెం మనం శరీరాన్ని జాగ్రత్తగా అవసరమైనవి తినడం, అవసరమైనంత కదలికలు, ఎక్సర్సైజ్. మానసిక శాంతి ఎప్పటికప్పుడు సంతృప్తి ఉండి అధిక లాలస, అత్యాశ, దురాశ, ఈర్ష్యులు, అసూయులు, చెడు గుణాలు లేకుండా చేసుకొని సద్గుణాలతో మనసును పెట్టుకొని తృప్తి పడుతూ శాంతిగా ఉండి మానసిక శాంతి ఉంటుంది. ఇక్కడ శారీరక శాంతి, మానసిక శాంతి. ఆర్థిక శాంతి అంటే మరి నేను బతకడానికి అవసరమైనవన్నీ నాకు, నా కుటుంబ సభ్యులకు సరిపోయినన్ని ఆర్థికం ఉండాలి. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మానసిక శాంతి పోద్ది. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ డబ్బు మీద అధిక ఆలస్యపడితే శారీరక శాంతి పోద్ది, అనారోగ్యాలు వస్తాయి. ఎందుకని పరుగులు పెడుతుండగా సరిపోలేదని పరుగులు పెడుతుంటే శరీరం పాడవుద్ది, మనసు పాడవుద్ది, కుటుంబం కూడా పాడవుద్ది. అందుకని శారీరక శాంతి, మానసిక శాంతి, కుటుంబక శాంతి. కుటుంబక శాంతి ఉండాలంటే అందరికీ సరిపోయిన డబ్బులు ఉండాలి. వాళ్ళకు కూడా మనం చక్కగా నేర్పుకోవాలి. మంచి విద్యా బుద్ధులు నేర్పుకొని ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఉన్నదాంట్లో తృప్తిగా ఉందాం, ఉన్నంతలో హాయిగా ఉందాం, అధిక పరుగులు తీయబాకండి అనేది కుటుంబక శాంతి. కుటుంబక శాంతి మొత్తానికి ఆధారం ఆర్థిక శాంతి. అక్కడి నుంచి సమాజంలో ఎవరికి హాని చేయకుండా వీలైతే చక్కగా మంచిగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండు, చేయగలిగితే అన్న సహాయం చేయి, అది సామాజిక శాంతి. ఈ 5-20లుగా మీరు నడుపుకోవాలి దాన్ని. అది ఏ వ్యత్యాసాలు ఉన్నాయో మీరు చూసుకోవాలి. కానీ అందరికీ ఈ 5-20లు 100. ఈ 100ని కొంతమంది కీర్తికాంక్ష కావాలి, నాకు కావాలి, డబ్బు కావాలి, కీర్తి కావాలని మిగిలిన మొత్తం పోగొట్టుకుంటారు. అంటే నాకు సామాజిక శాంతి కావాలి, నా అనారోగ్యం పర్లేదు, నా మానసిక శాంతి పోయినా పర్లేదు, నా కుటుంబం పోయినా పర్లేదు, ఏం పోయినా పర్లేదు, నాకు డబ్బు కావాలి, కీర్తి కావాలి. డబ్బు వలన కీర్తి వస్తుంది. ఎందుకని అవి పంచుకుంటూ ఉంటాయి, వాటితో జనాలను చుట్టూ పోగేసుకుంటూ ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు సాధించుకుంటూ ఉంటాయి. అప్పుడు నీ కుటుంబం పోద్ది. లేదు పోతే నాకు ఇష్టమైన వాళ్ళు 12 మంది ఉన్నారు అలా. అంటే వాళ్ళకి ఆ పిచ్చి పట్టింది, మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళు దాన్ని అనుకోండి మేము ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నారు. ఓకే, కానీ జీవితం ఇంతే. ఇప్పుడు ధన పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, వాళ్ళ శరీరాలు అనారోగ్యాలు తెచ్చుకొని పాడు చేసుకొని రకరకాల జబ్బులకు లోనయ్యి ఎన్ని రకాలైన డబ్బును పెంచుతానే ఉంటారు, వేల కోట్లు. ఏంటంటే అదొక పిచ్చి, కీర్తి పిచ్చోళ్ళలాగా వాళ్ళకి అదొక పిచ్చి. వాళ్ళకి డబ్బును పెంచుకోవాలి. ఆ పిచ్చికి ఎన్ని తప్పులు ఏం చేస్తారు, ఏమేం చేస్తారు, వాళ్ళకి కీర్తి పిచ్చి ఉండదు. కీర్తి పిచ్చి ఉన్న వాళ్ళకి డబ్బు కావాలి, కీర్తి కావాలి. ఎందుకంటే కీర్తిని పెంచుకోవాలంటే డబ్బు అవసరం. కీర్తి పిచ్చి లేకుండా ఒకటి డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి కీర్తి ఉండదు. సన్నాసరి ఎడాపెడా సంపాదిస్తున్నానంటే, కానీ కుటుంబం పోతే అన్ని పోతాయి, డబ్బు ఉంటుంది, ఆ డబ్బును వదిలిపెట్టి చచ్చిపోతారు. రేపు వీళ్ళు కీర్తిని వదిలిపెట్టి చచ్చిపోతారు, డబ్బును వదిలిపెట్టి చచ్చిపోతారు. కీర్తికి డబ్బు సహకరిస్తుంది. అందుకని కీర్తి కాంక్ష ఉన్న వాళ్ళు డబ్బును వదలరు, మిగిలిన ఎన్ని పోతాయి. అలా నీకు 5ంటిని బ్యాలెన్స్గా నడుపుకుంటావే అదే ఆధ్యాత్మిక జీవితం. 5ంటిని కరెక్ట్గా నడుపుకో, అది అసలు మనిషి ఉండవలసిన తీరు. అందుకని 100% తీరి. ఇక్కడ నువ్వేది చేసినా ఏదైనా 50-50, నువ్వేం చేసావో దాని ఫలం అలాగే తిరిగి వస్తుంది. 50-50 తీరి అంతే. అలాగే 100% తీరి ఏంటి, నువ్వు ఎన్ని మార్పులు చేసినా ఆ 100 రూపాయల్లోనే అటు ఇటు తిరగబడుతుంది అంతే. అదే 5 రకాల శాంతులు అటు ఇటు తిరగబడుతున్నాయి. ఏదైతే తిరగబడుతుందో చూసుకో. కాదు నాకు ఒక వ్యసనం ఎక్కింది, నాకు పిచ్చి ఎక్కింది, నాకు ఇదే కావాలి, నా వ్యక్తిగతంగా నాకు ముఖ్యం, నాకు పిచ్చి అనుకుంటే నువ్వు ఆ పిచ్చినే సత్యం అనుకుని వెళ్తా ఉండు, నీ ఇష్టం. ఇక్కడ మనుషుల్ని ఎవరు కాదనలేరు అసలు. ఇది జీవన విధానం. ఇందులోనే సోదరుడు అడిగింది ఏంటంటే అసలు, అంటే ఆయన కరెక్ట్గా ఆయన ప్రశ్న ఏమి అడుగుతున్నారు కరెక్ట్గా అడగల, లేకపోతే దానికే చెబుతున్నాను. ఏదో మీరు 50-50 అంటా ఉంటారు కంటే అసలు ఏ సందర్భంలో అన్నానో, ఎప్పుడు అన్నానో, ఎక్కడన్నానో, ఈ మధ్యకాలంలో అసలు ఇది మాట్లాడాల నేను. ఎప్పుడో వెనక శీర్షికల్లో ఉంది. అయితే నాకు తెలిసిన ఐడియా ఉంది, నేను అది చెప్తాను. 50-50 థియరీ నాతో ఉండేవాళ్ళకి అసలు నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను 100% థియరీ అని. సృష్టి విధానం థియరీ అంటే ఏముంది, అక్కడే సృష్టించింది కాదు, అర్థం అవడానికి పెట్టిన పేర్లే 50-50 100%. సృష్టి విధానం అర్థమవుతూ ఉంటుంది. ఇవి నాతో ఉన్న వాళ్ళకి చెబుతూ ఉంటాను. ఏదన్నా శీర్షికల్లో గతంలో చెప్పి ఉంటాను.
ఇప్పుడు సుమారు 2000 శీర్షికలు దాటిపోయినాయి. అసలు ఏం చెప్పానో నాకే గుర్తుండదు. మీరు అడిగితే ఏదన్నా చెబుతాను తప్ప, చెప్పే నిమిషం ఆ చెబుతున్న విషయం గుర్తుండదు తప్ప ముందు రోజు చెప్పింది కూడా నాకేం గుర్తుండదు. కానీ తర్వాత రోజు ఏం చెప్పాలని ఆలోచిస్తాను గ్యారంటీగా, ప్రశ్నను చూసి. ఆ ప్రశ్న వేసిన వాళ్ళకి ఏం చెబుదామని ఆలోచిస్తూ ఉంటాను. అందులో ఏమన్నా స్ఫురణకు వచ్చి మంచి విషయాలు ఉండి చెప్పగలిగితే చెబుతాను, చెప్పలేకపోతే వదిలేస్తాను. నేనేమి అన్ని సర్వం చెప్పగలిగినటువంటి నేను జ్ఞానిని కానే కాదు, సామాన్యుడిని. అందుకని ప్రశ్నలు కరెక్ట్గా చక్కగా మీకు ఏం కావాలో అది అర్థమయ్యేలా ప్రశ్న వేయాలి. మీరేదో ఊహించుకొని ప్రశ్న వేయకూడదు. అసలు నాకు అర్థం అవ్వాలి ప్రశ్నకి చెప్పాలి నేనండి. మీరు 50-50 అంటూ ఉంటారు కదా, అందులో పాపం లేదంటే అసలు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు తెలియదు. అక్కడ స్పెసిఫికేషన్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీకు ఎక్కడ కనపడింది పాపం పుణ్యం? అది మీ భావనలో ఉన్నది కరెక్ట్గా అడగాలి. ఖచ్చితంగా పాపం పుణ్యం ఉంది. మనుషులకు పాపం పుణ్యం లేకుండా ఎందుకు? ఉద్దేశపూర్వకంగా చేయబడిన తప్పులన్నీ పాపములే, ఉద్దేశపూర్వకంగా చేయబడినటువంటి మంచి పనులన్నీ పుణ్యములే. అసలు ఉద్దేశమే లేకుండా చేసే కర్మలన్నీ జ్ఞాన కర్మలే. అదే నిష్కామ కర్మయోగము. ఫలితాన్ని ఆశించకుండా నేను చేసే పనులన్నీ జ్ఞాన కర్మలు, నిష్కామ కర్మయోగము. అయితే ఫలితాన్ని ఆశించకుండా నేను చేసినంత మాత్రాన ఫలితం రాకుండా ఉంటుందంటే ఖచ్చితంగా వస్తుంది. నేను ఫలితాన్ని ఆశించలేదు కాబట్టి పని అయితే చేశాను, ప్రయత్నం చేశాను, ఏ ఫలితం వస్తే దాంతో హాయిగా ఉంటాను కాబట్టి నాకు అసలు దుఃఖమే ఉండదు, సుఖమే ఉంటుంది. అందుకని జ్ఞానకర్మల ఫలం సుఖము, జ్ఞానకర్మల ఫలం హాయి. జ్ఞానకర్మలు ఎప్పుడూ సంతోషాన్ని, హాయిని, శాంతిని ఇస్తాయి అంతే. ఆశించి చేస్తే పుణ్యకర్మలో ఆశించావు కాబట్టి, పుణ్యకర్మ ఆశించి చేస్తున్నావు కాబట్టి నాకు తిరిగి ఏమొస్తుందని ఎదురు చూస్తూనే ఉంటావు, తిరిగి నాకు అంత రాలేదని దుఃఖపడతానే ఉంటావు. అలాంటి వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. వాళ్ళు ఆశించి చేస్తూ ఉంటారు. అంటే ఏంటి ఆశించి చేయటం అంటే ఏంటో తెలుసా? ఒక గేలానికి ఎర్రను పెట్టి ఆ ఎర్రని నీళ్ళలోకి గేలాన్ని వదులుతారు. ఎర్ర అంటే ఏంటి? చిన్న మాంసం ముక్క. అది ఎందుకు పెట్టారు? అది చేపను పట్టుకోవడానికి పెట్టారు. అంటే చిన్న మాంసం మొక్కతో పెద్ద మాంసపు చేపను తిందాం, పట్టుకుందామని పెట్టారు. కానీ చూసే చేపలకి అది ఎలా అనిపిస్తుంది? మనకు ఎవరు ఆహారం పెట్టారు, మేలు చేద్దాం అనుకుంటున్నారు, మనం వెళ్ళి ఆహారం తిందామని చేప వచ్చి ఆ ఎర్రను తిందామని అది నోరుతో వెళ్ళి ఆ ఎర్రను పట్టుకోగానే ఎర్ర లోపల ఉన్నటువంటి కొక్కెం ఉంటుంది, ఆ కొక్కెం లాంటి దానికి తగిలిస్తారు. అది చేపలో గుచ్చుకుపోద్ది, అది ముళ్ళు లాంటిది. ఇంక చేప విలవిల్లాడిపోద్ది. అది చేప తప్పించుకోలేదు. అప్పుడు చేపను బయటికి లాగేస్తారు. లాగేసి చేపను వండుకు తినేస్తారు. ఆశించి చేసే పుణ్యాలు ఇలాంటివి. అందుకని నేను ఎర్రనేసాను, నాకు పెద్ద చేప రావాలని కోరుకుంటారు. అందుకని పుణ్యం కూడా దుఃఖమే. నీకు ఆశించి చేస్తే పుణ్యం దుఃఖమే. అందుకని చాలా మంది పాపం మంచి పనులు చేసి దుఃఖపడిపోతుంటారు. పెద్ద పెద్ద గురువులు, మహాత్ములు కూడా ఘర్షణలు, గొడవలు, ఆళ్ళని తిట్టడాలు, ఈళ్ళని తిట్టడాలు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని ప్రచారాలు చేయడానికి కారణం ఇదే. ఆధ్యాత్మికతలో వాళ్ళు ఆశించి చేస్తున్నారు. మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు, ఒక దేవుణ్ణి ప్రచారం చేయడం, ఒక విధానాన్ని ప్రచారం చేయడం, ఒక పద్ధతిని ప్రచారం చేయడం, ఒక సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం, ఒక ఆచార వ్యవహారాన్ని ప్రచారం చేయడం, ఒక రూపురేఖలు దాల్చుకొని దాన్నే ప్రచారం చేయడం అంతా కూడా ఆశించి చేసే పుణ్యకర్మ. వాళ్ళు ఎప్పుడూ ఎవరొకరితో ఘర్షణ పడుతూ ఉంటారు, మాదే రైట్ అని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అందులో జ్ఞానకర్మ లేదా అంటే జ్ఞానకర్మ కూడా కర్మేగా, ఏదో ఒక దాంట్లో చేయాలిగా. కానీ ఆశించకుండా చేస్తారు వాళ్ళు. ఏదో ఒక మార్గంలోనే నడవాలి, జ్ఞానం నేర్చుకోవాలంటే, మంచి నేర్చుకోవాలంటే. కానీ అక్కడ ఆశ లేదు, ఇంకో దాని పట్ల విభేదం లేదు, తాను వెళ్తుందే గొప్పది, మిగిలినన్ని గొప్ప కాదన్న భావన కూడా లేదు. తాను నేర్చుకోవాలి కనుక తనకు అందుబాటులో ఉన్న దాంట్లో వెళ్తున్నాను అంతే. నేర్చుకోబడేది జ్ఞానం. కాబట్టి జ్ఞాన కర్మలకు ఎప్పుడు కూడా, అంటే నిష్కామ కర్మ అంటారు దాన్ని. నిష్కామ కర్మ కూడా కర్మే, పనిచేయాలి. అక్కడికి వెళ్ళి అందరూ ఆశించిన వాళ్ళు ఎలా పని చేస్తారో, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎలా పనులు చేస్తారో, మంచి పనులు చేసేవాళ్ళు ఎలా ఉద్దేశపూర్వకంగా ఆశించి పని చేస్తారో, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎలా ఉద్దేశపూర్వకంగా ఆశించి పనులు చేస్తారో, జ్ఞాన పనులు, జ్ఞాన కార్యములు, నిష్కామ కర్మయోగం చేసేవాళ్ళు కూడా అదే ప్రదేశంలో, అదే ప్రాంతంలో అయ్యే పనులు అలాగే చేస్తే బతుకుతారు. వాళ్ళు మనుషులేగా. కానీ జ్ఞాన కర్మలకు పాపఫలము, పుణ్యఫలము రెండు అంటదు. పాపము ఇనప సంఖ్యళ్ళు, పుణ్యము బంగారపు సంఖ్యళ్ళు అన్నారు మహాత్ములు చెప్పారు.
ఎందుకనంటే పాపం డైరెక్ట్గా నువ్వు చేసిన చెడు కాబట్టి చెడు కర్మ ఫలం అనుభవించక తప్పదు. శిక్షలు నీకు అక్కడే పడిపోతావు. ఒకవేళ దొంగతనం అనుకో పోలీసులు అప్పుడే పట్టేసుకుంటారు. అదే వాళ్ళకైతే రేపు దొరుకుతావు. ఏదైనా చెడు పనులు ఫలితం వచ్చేస్తుంది. పుణ్యానికి ఏంటి? ఇప్పుడు పుణ్యకార్యములు ఆశించి చేయటం అంటే ఏంటి? ఎర్రనేసి చేపను పెట్టేద్దామని, 100 రూపాయలు పుణ్యకర్మలు చేసి 1 కోటి రూపాయలు కొట్టేద్దామని, 1,00,000 రూపాయలు పుణ్యకర్మలు చేసి కోటాను కోట్లు కొట్టేద్దామని. ఎర్రనేసి చేపను పట్టడం ఎలా జరుగుద్ది? ఎందుకు జరుగుద్ది? సృష్టిలో ఆ సూత్రం ఉండదు. కానీ నువ్వు అది పుణ్యకర్మని భావించి నువ్వు అలా చేస్తూ ఉంటావు. నాకు లాభాలు రావాలని ఆశించి మంచి చేస్తుంటావు. అప్పుడు అది నీకు చెడు కర్మే అయింది. ఎందుకని? నువ్వు అనుకున్నంత ఫలితం నీకు ఖచ్చితంగా రాదు. నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు ఫలితం రావాలంటే ఎందుకు వస్తుంది? రాదు. కానీ నువ్వు మంచోడు 100 రూపాయలు పెట్టని జనం అనుకుంటా ఉంటారు. నువ్వు లోపల కుళ్ళిపోయి ఏడుస్తూ ఉంటావు. అంటే మంచోళ్ళ కనపడుతూ మంచి పనులు చేస్తున్నట్టు కనపడుతూ లోపల నీ ఆశ తీరక, నీ కోరిక తీరక, దుఃఖం తీరక ఏడుస్తూ ఉంటావు. అందుకని పుణ్యకర్మలు కూడా బంగారు సంఖ్యలే అన్నారు. అంతే, బంధాలే ఆశించి చేసే పుణ్యకర్మలు. ఇందులో ఏవి సుఖాలు, ఏవి హాయిలు అంటే ఆశించకుండా చేసేవి నిష్కామ కర్మయోగము. ఆశించకుండా, అసలు ఫలితం ఆశించకుండా పని ఎలా చేస్తారండి? ఫలితాన్ని ఆశించే పని చేస్తున్నాను, కానీ ఎంతే ఫలితం కావాలి, ఎలాంటి ఫలితం కావాలి అని ఆశించట్లేదు. నేను పని చేస్తున్నా, ఆ పనికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నేను ఏ పని చేస్తున్నానో ఆ పని లాంటి ఫలితమే నేను అక్కడ ఉన్నదే వస్తుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా దాన్ని ఇప్పుడు ఇదే కావాలి, ఎంత కావాలి, ఎలాగే కావాలని ఆశించడం ఎందుకు? ఆశించట్లేదు. సత్యం అది. అదే ఆశించట్లేదు. అంతే ఫలితం ఆశించకపోవడం కాదు. ఎంత ఫలితమే కావాలి, ఎలాంటి ఫలితమే కావాలని ఆశించి చేయట్లా. అది నిష్కామ కర్మయోగం. జ్ఞాన కర్మలు అంటారు. నేను బతికుండాలి, తినాలంటే ఏదో కర్మ చేయాలి, నేను చేస్తున్నాను, దాని ఫలితం వస్తుంది. వచ్చిందంటే ఏదో ఒకటి తింటాను. సింపుల్ అయిపోయింది. జ్ఞాన కర్మ అది పుణ్యము కాదు, పాపం కాదు, దుఃఖాన్ని అవ్వదు అది. అందుకని మనుషులు జ్ఞానకర్మ అంటే ఏంటో తెలుసా? సత్యకర్మ. అదే సృష్టిలో ఉన్న విధానం. నువ్వు ఆశించి చేసినంత మాత్రాన్ని నువ్వు అనుకున్నంత వచ్చేది కదా. ఇప్పుడు విత్తనం పెట్టి సాయంత్రానికి చెట్టు ఎదిగిపోయి రేపు పొద్దునకి పూలు పూసేసి ఎల్లుండి పొద్దునకి కాయలు కాసేసి అవడాలు ఎల్లుండికి పళ్ళు అయిపోయి నాకు పంట ఫలసాయం వచ్చేయాలంటే అవుద్దా? అవదుగా. దాని టైం అది తీసుకుంటుంది. అది తెలిసిన వాళ్ళు జ్ఞానకర్మలు చేస్తారు. నేను ఇప్పుడు విత్తనం పెట్టాను, నీళ్లు పోయడం నా ధర్మం, దాని టైంకి అది ఎదిగి వస్తుంది. అలాగే నేను పని చేశాను, ఆ పనికి ఏమొస్తాయి అవి వస్తాయి. అంతే. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు. అది ఆశింపు లేకపోవడం అంటే సృష్టి సహజంగా నడువు అని. అంటే సత్యకర్మలు, జ్ఞానకర్మలు సృష్టితో కలిసి నడిచే విధానం. చెడు కర్మలు చేసేవాళ్ళు సృష్టితో కలిసి నడవట్లేదు, అలాగని మంచి కర్మలు చేసేవాళ్ళు సృష్టితో కలిసి నడవట్లేదు. అంటే ఆశించి చేసే మంచి కర్మలు. ఇప్పుడు ఈ మతమే నాది, నేను ఈ మతాన్నే ప్రచారం చేస్తాను, ఈ మతానికి సంబంధించిన వాడిని నేను, ఈ మతం వాళ్ళంతా నా వాళ్ళు, ఈ మతపు దేవుణ్ణి, ఈ దైవ మార్గంలో ఇలా ఈ రకమైన బొట్లు పెట్టుకొని, ఈ రకమైన డ్రెస్సులు వేసుకొని, ఈ రకంగా నేను చెప్పినట్టు నడిచేవాళ్లే నా వాళ్ళు, వీళ్ళంతా మాదంతా ఒక బ్యాచ్ అని వెళ్తున్నాం. బాగానే నీకు అది పుణ్యకర్మలా కనపడుతుంది. నీలాంటి వాళ్ళందరూ పోగై అవునవును పుణ్యకర్మలనే మీరు వేల నుంచి లక్షలకు వెళ్తారు, లక్షల నుంచి కోట్లకు వెళ్తారు. ఓకే, ఇలాంటివి చాలా తయారవుతున్నాయిగా. అప్పుడు వాళ్ళ దగ్గర కోట్ల మంది ఉన్నారు, నీ దగ్గర కోట్ల మంది ఉన్నారు, లక్షల కోట్లు పోగేసుకుంటున్నారు. రేపు పొద్దున మీరు కొట్టుకుంటారు. ఎందుకని? మీ పుణ్యకర్మలకే వాళ్ళ పుణ్యకర్మలు అడ్డొస్తాయి. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మావది గొప్ప అని మీరు ఏదో ఒక రోజు ఘర్షణకు లోనవుతారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మత తగాదాలన్నీ పుణ్యకర్మలే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దైవ తగాదాలన్నీ పుణ్యకర్మలే. ఇప్పుడు ప్రపంచంలో భక్తి పేరిట కానీ, మతం పేరిట కానీ, దేవుడి పేరిట కానీ, గురువు పేరిట కానీ జరిగే ఘర్షణలన్నీ పుణ్యకర్మలే. ఎందుకని? పాపం ప్రజలందరూ పుణ్యమనే అందులోకి వెళ్ళారు. అవి మంచి పనులు, దైవ క్రియలు, దైవానికి సంబంధించినవి నమ్మాలనే వెళ్ళారు. కానీ అవన్నీ ఘర్షణలకు దారితీస్తున్నాయి. మినిమం విచక్షణ లేనటువంటి సామాన్యమైన బుర్ర లేని వాళ్ళందరూ ఏ పనులు చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం? సృష్టి అలాగే వెళ్తుంది. ఇందులో బుర్ర ఉన్నవాళ్ళు ఘర్షణకి వెళ్ళరు. నాయన ఏదో ఒక విధానంలో నడవాలి, మంచి నేర్చుకోవడానికి వచ్చాను తప్ప ఈ మతం పేరు మీద, ఈ దేవుడి పేరు మీద, ఈ గురువు పేరు మీద నేను ఎవరిని తిట్టినా, ఎవరిని కొట్టినా, ఎవరి జోలికి నేను నాకేం పని? నేను జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాను, జ్ఞానం నేర్చుకుంటాను, చక్కగా జ్ఞాన కర్మలు చేసుకుంటాను, నా మోక్షం ఏదో నేను పొందుతాను. అలా మోక్షం పొందేవాళ్ళు ఉంటే వాళ్ళందరితో కలిసి తిరుగుతాను, ఫ్రెండ్షిప్ చేస్తాను, స్నేహం చేస్తాను. అంతే తప్ప పక్క మతం వండి కొడదాం, ఎదుటి మతం వండి కొడదాం, వాళ్ళని తిడదాం, వీళ్ళని తిడదామని నా గురువు కాదు, నా దేవుడు కాదు, ఎవరు చెప్పినా నేను చేయను. నా జ్ఞాన గ్రంథాల్లో కూడా రాసి ఉండొచ్చు పక్క మతాల్లో తిట్టమని, నేను తిట్టను.
ఆ గ్రంథమే తప్పని చెబుతాను. అసలు పక్కవాడిని తిట్టమన్నా, పక్కవాడిని కొట్టమన్నా, పక్కవాడికి హాని చేయమన్నా, పక్కది తప్పు అన్నా, ఆ దేవుడు తప్పు, ఆ మతం తప్పు, ఆ గ్రంథం తప్పు, ఆ గురువు తప్పు, ఆ మాతాజీ తప్పు, ఎవరైనా తప్పే. నాదే రైట్ అని అధికంగా ప్రచారం చేసుకుని అహంకారం పెంచుకునే అంత నాదే కరెక్ట్ అన్నా తప్పే. అందరూ సమానమే. జ్ఞానకరమైనది ఏంటంటే నాకు ఇది అందుబాటులోకి వచ్చింది, నాకు ఇది అర్థమైంది, నేను ఇందులో వెళ్తున్నా. ఎవరికి అర్థమైందంటే వాళ్ళు వెళ్తున్నారు. సింపుల్. ఇవన్నీ మనుషుల కోసం. అది జ్ఞానకర్మ. అక్కడ ద్వేషం లేదు, ప్రేమ లేదు. అధిక ప్రేమ ఉన్నా పుణ్యం లాంటిది, అధిక ద్వేషం ఉన్నా పాపం లాంటిది. అసలు పుణ్యం ఉన్నా ప్రేమ ఉన్నా పుణ్యమే, ద్వేషమైనా పాపమే. అది చిన్నదైనా పెద్దదైనా రెండూ కర్మలే. ప్రేమ లేదు, ద్వేషం లేదు. నేను నేర్చుకోవటానికి వచ్చాను, స్కూల్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ స్కూల్ నాది కాబట్టి ఆ స్కూల్ విధానం ప్రకారం ఉంటాను అంతే. అన్ని స్కూల్స్ నాలాగానే జాయిన్ అయ్యారు, అక్కడ విధానాలు వాళ్ళు పాటించుకుంటున్నారు. ముఖ్యంగా మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, జ్ఞానం, గ్రంథాలు ఇవన్నీ కూడా మనుషుల కోసం, నా కోసం. కాబట్టి నేను జ్ఞానకర్మ, నిష్కామ కర్మ వైపు ప్రయాణించడానికి వీటిని ఉపయోగించుకుంటాను అంతే. కాదనేటువంటి మూర్ఖులు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారు. ఇవాళ కాదు రేపు నాశనం చేస్తారు. కానీ వాళ్ళు పుణ్యం పేరుతో, దైవం పేరుతో, భక్తి పేరుతో నాశనం చేస్తున్నారు అంతే. దాన్ని మనం ఏం చేస్తాం? ఒక మూర్ఖ సమూహం అలా తయారవుద్ది, మనం ఏం చేయలేం కదా. అది అందుకే కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ అందులోనే ఉండి మూర్ఖులు కాని వాళ్ళు, విఘ్నులైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అన్ని మతాలు ఒకటే అని చెప్పేవాళ్ళు. అదే మతంలో కూర్చొని మా మతం లాంటివి అన్ని మతాలు మేము ఊరికనే ఇందులో ఉన్నాం కాబట్టి చేసుకుంటున్నాం, అందరం సహోదరులనే, అందరూ ఒకటే, మానవులందరూ అన్నదమ్ములే, ఏమీ లేదు, హాయిగా కలిసిమెలిసి బతుకుదాం అనేవాళ్ళు కోటాను కోట్ల మంది, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హాయిగా సాగుతుంది. అది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఏంటంటే ఏమి లేదు, వాస్తవంగా సృష్టి అట్టుందా అట్లా వెళ్ళటం, సృష్టి నడకని అనుసరించటం. ఇలాంటి దాంట్లోనే మళ్ళీ సోదరుడు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే, రూపాయి వస్తువుని 100 రూపాయలకు అమ్మటం పాపం కాదా అన్నారు. పాప పుణ్యములు అనేవి వ్యక్తి భావనలో ఉన్నవి. ఇప్పుడు నేను రోడ్డు మీద నడుచుకెళ్తున్నానండి, నేనేదో పని మీద నడుచుకెళ్తున్నా, లేదా నేనేదో పని మీద వాహనం వేసుకెళ్తున్నా, నేనేదో పని మీద కారు వేసుకెళ్తున్నా, ఆ టైర్ల కింద పడి, కాళ్ళ కింద పడి ఎన్నో చచ్చిపోయినా అసలు నేను చూడలేదు, నాకు తెలియదు, నాకు ఆ ధ్యాస కూడా లేదు. నేను వెళ్ళే పని ధ్యాసే నాకు ఉంది. అప్పుడు నాకు పాపం ఎందుకు వస్తుంది? రాదు కదా. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఏమి చేయలేదు కదా, ఏ జంతువుని కావాలని చంపలేదు కదా. కాదు, ఇప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా కావాలని, నాకు ఏ సంబంధం లేకపోయినా అక్కడెక్కడో పడుకొని ఉన్న కుక్కని కర్ర తీసుకొని చితక కొట్టేశాను. అది పాపం ఏ చెట్టు కింద పడుకొని ఉంది, ఉద్దేశపూర్వకంగా కొట్టాను. అప్పుడు పాపమే అది. అది నిన్నేం చేసింది? అసలు ఎందుకు వెళ్ళి అక్కడెక్కడో పడుకుందని ఎందుకు కొడుతున్నావు? అప్పుడే తెలిసిపోద్దుగా చుట్టూ ఉన్న జనమే అంటారు, అదేంటో ఎందుకు దాన్ని అలా కొడుతున్నావు అని. పాపము ప్రశ్నించబడుతుంది, తప్పు ప్రశ్నించబడుతుంది, సృష్టి సహజమైన చర్య ప్రశ్నించబడుతుంది. అదే కుక్క మన కరవటానికి వచ్చింది, కుక్కకు తెలియదు మన కరవటానికి వచ్చింది. అప్పుడు దాన్ని తరిమాం, అక్కడ రాళ్ళు పెట్టి కొట్టాం, కర్ర తీసుకొని దాని మీదకి ఎదురు తిరిగాం. అప్పుడు ఏమవ్వదు, ఎవరు అనరు ఈ కుక్క ఇప్పుడు ఎలాగ ఇబ్బంది పెడుతుందండి ఇటు వెళ్ళే మనుషులందరూ నేను అని. వాళ్ళు కూడా దాని మీద 2 రాళ్ళు వేసి తరుగుతారు దాన్ని. అలా చర్యకు ప్రతి చర్య ఉద్దేశపూర్వకంగా చేస్తే పాప పుణ్యాలు ఉన్నాయి ఇక్కడ. మరి రూపాయి వస్తువును 100 రూపాయలకు అమ్మటం పాపం కాదా అంటే, వాడి ఉద్దేశంలో ఏముంది? ఇప్పుడు లాభము అనేది లేకుండా ప్రపంచంలో ఏది కుదరదు. నా లాభం కోసమే నా భార్యని తెచ్చుకున్నా. ఎవరైనా సరే నా భార్య లాభం కోసం నేను పెళ్లి చేసుకోవాలా. ఆలోచించండి. అసలు వివాహం చేసుకునేటప్పుడు నాకు ఒక భార్య కావాలి, నేను నా భార్యతో సుఖపడాలి అనుకొని వివాహం చేసుకున్నానా? నా ఉద్దేశం ఏంటి? లేదు, నా భార్యని సుఖపెట్టాలి, పాపం ఒక స్త్రీ ఎక్కడో ఉంది, ఆ స్త్రీని సుఖపెట్టి ఆమెకి సంసార జీవితాన్ని అందించి, ఆమెకి పిల్లల్ని ప్రసాదించి, ఆమెకి ఆనందాన్ని కలిగించి, నేను సంపాదించి ఆమెను పోషించి ఆమెని ఆనందాన్ని కలిగిస్తానని పెళ్లి చేసుకున్నావా? కానే కాదు కదా. అలా అయితే అసలు ఘర్షణ లేదు కదా. అప్పుడు అది పెద్ద సేవాభావం అయిపోద్ది. కాదుగా, మనకు భార్య కావాలని పెళ్లి చేసుకున్నాం, సింపుల్ అంతే. ఆవిడకి భర్త కావాలని పెళ్లి చేసుకుంది, ఇద్దరం కలిసి కాపురం చేస్తూ పిల్లల్ని కన్నాం కాబట్టి పెంచుకుంటున్నాం. ఇందులో ఏ గొప్ప కార్యం లేదు. అందుకే ఘర్షణలు పడతారు, సమసమంగా వెళ్ళిపోద్ది. ఇక్కడ పాప పుణ్యాలు బేరీజ్ ఏంటి అంటే, నాకు కావాలని చేసుకున్నాను కాబట్టి నా సుఖం నేను అనిపిస్తే ఆమెకి సుఖం ఇవ్వాలి, ఇవ్వకపోతే పాపం అవుద్ది. నేను ఎంత ఇవ్వాలి? ఆమె నుంచి ఎంత అనుభవించానో అంత ఇవ్వాలి.
ఆమె నుంచి ఎంత పొందానో అంత ఇవ్వాలి. ప్రేమలు, అభిమానాలు, స్నేహము, ఏదైనా సేవ ఎంత పొందానో అంత ఇవ్వాలి, ఎవరికైనా సరే అంతే. కాబట్టి రూపాయి వస్తువుని 100 రూపాయలకి అమ్మడం ధర్మమా కాదా అంటే, ఆ రూపాయి వస్తువుకి ఎంత రేటు పెట్టాలని ఎవరు నిర్ణయించారు? వ్యాపారం అనేది ఆమోదించబడి సాగుతున్న విషయం. నాకు ఎప్పుడూ వచ్చే సందేహం ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద మనుషుల పేర్లు చెబుతూ ఉంటారు, లక్షల కోట్లు, వేల కోట్ల ఆదాయం ఉందని. ఇప్పుడు బిల్ గేట్స్ అని ఇలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెబుతారు. అసలు అంత ఆదాయం వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, సపోజ్ ఇప్పుడు కంప్యూటర్లు అమ్మారు అనుకుందాం, లేదా మీ బిల్ గేట్స్ గారు ఏదో మైక్రోసాఫ్ట్ ఏదో సంథింగ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తయారు చేశారు, ఓకే. ఇప్పుడు అంత లాభం రావాలంటే ఏం చేయాలి? 100 రూపాయలు వస్తువును 1,00,000 రూపాయలకి అమ్మితే కానీ నీకు అన్ని వేల కోట్ల లాభం రాదు. అన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కొనుక్కుంటే వాళ్ళ డబ్బులేగా నీకు వచ్చే లాభం. అప్పుడు నువ్వు అంత లాభాన్ని లక్షల కోట్లు పొందేయకుండా 100 రూపాయలు వస్తువుని 200కో 300కో అమ్మి ఉంటే ప్రతి సామాన్యుడి దగ్గరికి అన్ని అందుబాటులోకి వెళ్ళాయేమో. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అవన్నీ ఫౌండేషన్లను పెట్టి ప్రజలకి సేవలు చేస్తున్నారు వెళ్ళి. మేబీ వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, దాన్ని అలా పెట్టేసి సంపాదించేసినాక ఆ సంపాదన మీద కాంక్షతో ముందు అంతంత రేట్లు పెట్టి అమ్మేసి సంపాదించి ఉంటారు. తర్వాత ఇప్పుడు ఎంత సంపాదించేసాం, ఇదంతా ప్రజల మీద సంపాదించిందే కదా, ప్రజలకే ఖర్చు పెడదామని వాళ్ళ కీర్తి ప్రతిష్టలకో లేకపోతే సంథింగ్ వాళ్ళ మనసులో కలిగిన భావ మార్పుకో మళ్ళీ ప్రజలకి ఇప్పుడు ఫౌండేషన్లను పెట్టి చేస్తూ ఉంటారు. ఇందులో నిజాయితీగా ఎవరున్నారు, అబద్ధంగా ఎవరున్నారో తెలియదు. దాన్ని బట్టి పాపపుణ్యాలు ఉన్నాయి. పాపపుణ్యాలు ఎలా ఉన్నాయి అనేది మనకు తెలీదు. రూపాయి వస్తువుని 100 రూపాయలకి అమ్మి ఆ 100 రూపాయల నుంచి వచ్చిన ఆదాయంలో 90 రూపాయలు మళ్ళీ ప్రజలకి ఏమన్నా వేరే సేవలు చేస్తున్నారేమో, వాళ్ళు అలా ఆలోచించారేమో. ప్రజలకి హాస్పిటల్స్, విద్యాలయాలు, లేదా లేని వాళ్ళకి పెట్టడమో, అన్నం పెట్టడమో, ఏదో ఒకటి ఇలా చేద్దాం మనం తయారు చేసిన దాంట్లోంచి, అది లాభం రాకుండా చేయలేం కదా అని అనుకుంటున్నప్పుడు అది పాపం అవుద్దా పుణ్యం అవుద్దా తేల్చలేం మనం. అంటే మన నాలెడ్జ్ సరిపోదు. సృష్టి శక్తి ప్రసాదించేటువంటి శిక్షలు, రక్షణలు పెట్టేది ఉంటుంది. కానీ మామూలుగా నా కోసమే అయితే, అంటే నేను రూపాయి వస్తువుని 100 రూపాయలకి మోసపూరితంగా అమ్మితే ఖచ్చితంగా పాపమే. ఎక్కడ మోసం ఉన్నా అది పాపమే. ఇప్పుడు కల్తీలు కలుపుతున్నారు, అన్ని వస్తువుల్లో కల్తీలు కలుపుతున్నారు. ఎందుకని? ఎక్కువ లాభం కోసం. పాపమే, అది ఎప్పుడు పాపమే. రూపాయి వస్తువుని ఎంతకమ్మాలి, ధర్మం ఏంటి అనే దానికి ఇక్కడ ధర్మాన్ని నిర్ణయించినటువంటి వాళ్ళు ఎవరో లేరు. వాళ్ళ ప్రవృత్తిని బట్టి, ఆ ధనాన్ని పొంది వాళ్ళు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారనే దాన్ని బట్టి, ఆ ధనంతో వాళ్ళు తర్వాత చేసే చెడ్డ పనులా మంచి పనులా అనే దాన్ని బట్టి, ఆ రూపాయి వస్తువు అసలు ఎదుటివాడికి ఎలా వినియోగపడుతుంది అనే దాన్ని బట్టి, అంటే 100 రూపాయల నాణ్యత చెల్లించి తీసుకున్న రూపాయి వస్తువు వాడికి ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి, ఇవన్నిటిని బట్టి నిర్ణయించబడి ఉంటుంది. అది మనం తూకం వేసేయగలిగి అన్ని పాపపుణ్యాలని మనమే చెప్పగలిగితే అసలు సృష్టి ఆటెందుకు? సృష్టిలో ఒక ధూళి కణం నాబోటోడు ఏదన్నా మాట్లాడుతుందంటే చిన్న అణువుని, చిన్న రేణువుని నేనేం మాట్లాడగలను? నా జ్ఞానం ఎంత? నా జ్ఞానం కూడా ఇవ్వబడిన జ్ఞానం, ఇవ్వబడిన శరీరం, ఇవ్వబడిన ఇంద్రియాలు, ఇవ్వబడిన ఆలోచనలు, ఇవ్వబడిన తర్క వితర్క జ్ఞానం, ఇవ్వబడినటువంటి విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది నాకు. అది ఎవరికైనా అంతే, మనలో ఎవరికైనా అంతే. మనందరం ధూళి కణాలు. మనకి ఏమి ఇవ్వబడిందో అదే చేయగలం, మనకి ఏమి ఇవ్వబడిందో అంతే ఆలోచించగలం, అంతవరకే ఆలోచించగలం. కానీ మొత్తం సృష్టి శక్తి యొక్క విస్తృతమైనటువంటి అనంతత్వంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, లాలు, నియమాలు మనకు తెలియదు. కొద్ది కొద్దిగా మానవ జాతిలో కొంత జ్ఞానం ఇవ్వబడింది కనుక వాటిని చెప్పుకుంటున్నాం. మహాత్ముల నుంచి ఇప్పటి వరకు అది చెప్పుకుంటూ వచ్చారు మనకి, మనం వాటిని గమనిస్తున్నాం అంతే. అంటే పాపపుణ్యాలు ఎక్కడ లేవు అనేది, అసలు పాపము పుణ్యం అనేది వ్యక్తి మనసులోంచి బయలుదేరింది. ఇప్పుడు చాలామంది వివాహాలు చేసుకుంటారు, నాకు భర్త కావాలి, నాకు భార్య కావాలి, నా కోరికలు తీర్చుకోవాలని కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఎలా ఎతికెతికి కొనుక్కుంటామో, బట్టల షాపుకి వెళ్ళి బట్టలు ఎలా ఎతికెతికి కొనుక్కుంటామో, కిరాణా షాపుకి వెళ్ళి నాణ్యమైన వస్తువులు ఎలా ఎతికెతికి కొనుక్కుంటామో అలాగే తెచ్చుకుంటున్నారు భార్యాభర్తల్ని. ఓకే, పోనీ బాగానే తెచ్చుకున్నారు. నీ జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాక నువ్వు నీ జీవిత భాగస్వామిని నీ కోరికల కోసమే అధికంగా వాడేసుకుంటూ వాళ్ళని అసలు నువ్వు పట్టించుకోకపోతే అది కూడా పాప ప్రక్రియ. రోజు ఇంట్లో
పాపం మూట కట్టుకుంటున్నావు నువ్వు. రోజు నీ ఇంట్లో నీ జీవిత భాగస్వామి దగ్గర పాపం మూట కట్టుకుంటాం. ఇదంతా ఎప్పుడో ఒక రోజు టప్పనొచ్చి నీ మీద పడిపోద్ది. అందుకే చూడండి, చాలా మంది జీవిత భాగస్వాములు ఉంటారు, పక్కోళ్ళకి విపరీతమైన భయంకరమైన బాధలు జబ్బులు వస్తాయి. వాళ్ళ నొప్పి నీళ్ళు తీసేయలేరు, వాళ్ళ కష్టాన్ని నీళ్ళు తీసేయలేరు, వాళ్ళ బాధ నీళ్ళు తీసేయలేరు. అసలు అంతదాకా ఎందుకు వాళ్ళ మనసులో ఉన్న భయాన్ని, ఆదుర్దాన్ని, కంగారిని పక్క మనుషులు తీసేయలేరు. వీళ్ళు హాయిగా నిద్రపోతుంటే వాళ్ళు నిద్రపోకుండా కూర్చొని ఉంటారు. ఎలా తీయగలవు? అది నువ్వు తయారు చేసుకున్న మనసు. అంటే ఏంటి? నువ్వు పాపాన్ని నీ ఇంట్లో నీ మనుషులతో తయారు చేసుకుంటున్నావు. అలాగే పిల్లల్ని కని వాళ్ళని సరిగ్గా పెంచక, వాళ్ళని బానిసల్లాగా చూసి వాళ్ళ మీద పెత్తనాలు చేసి నిరంతరం ఆ పిల్లల్ని మానసిక వేదనలకు గురి చేసి, అభద్రతలకు గురి చేసి, భయస్థుల్ని చేసేసి, మేమున్నామని అండదండలు ఇవ్వకుండా పెంచే తల్లిదండ్రులు అందరూ పాపం మూట కట్టుకుంటారు. ఆ పాపాన్ని మళ్ళీ అనుభవిస్తారు. అసలు అనుభవించేది ఏంటి తెలుసు? ఆ పిల్లలే మీ దగ్గర ఉండరు, మీ పిల్లలే మీ దగ్గర ఉండరు. ఒకవేళ ఉన్నా మీరు ఒక చేత్కారమైన బతుకుతో చూస్తారు మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పెత్తనం వచ్చింది. నువ్వు చిన్నప్పుడు ఎలా ప్రవర్తించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ కర్మఫలమే తిరిగి నీకు వస్తుంది. లేదా అసలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అలా పెంచేసిన తల్లిదండ్రుల దగ్గర ఉండరు. కొంచెం వాళ్ళకి ఆధారం దొరకగానే బాబోయ్ మీకు నమస్కారం అని వెళ్ళిపోతారు. అందుకని కర్మఫలాలు నువ్వు నీ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నావు, బయట కూడా కాదు. ఎవరి వ్యక్తిగత కర్మఫలాలు వాళ్ళవే. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమే కర్మఫలం. ఇందులో జ్ఞాన కర్మలు ఏంటి అంటే, నా బాధ్యతలు నేను కరెక్ట్గా చేస్తాను, నా కర్తవ్యాలు నేను కరెక్ట్గా చేస్తాను. ఎదుటోళ్ళు అలా ఉంటే అలా ఉన్నాను, నేనేం చేయగలను? ఎదుటోళ్ళని ఎవరు మార్చగలరు? కాబట్టి నేను నా కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా నా బాధ్యతలు, ధర్మాలు కరెక్ట్గా చేస్తాను. సమాజంలో కానీ మనుషులతో కానీ నాకున్న రిలేషన్స్ అన్నింటిలో నేను కరెక్ట్గా వ్యవహరిస్తాను. ఉద్దేశపూర్వకంగా నేను ఎప్పుడు మంచిగానే ఉంటాను. అది కూడా మంచి తిరిగి రావాలని కాదు, అందరూ నాలాంటి మనుషులే కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలన్న భావనతో నిష్కామ కర్మయోగంలో మంచిగా ఉంటాను. అదే జ్ఞానకర్మలో. జ్ఞానకర్మలు అంటే ప్రకృతితో కలిసి నడవటం, సృష్టితో కలిసి నడవటం, సృష్టికి అనుసంధానంగా జీవించటం. అలా జీవిస్తాను అంతే. కాబట్టి ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్నల్లో నాకైతే అర్థమైనంత వరకు చెప్పాను. ఆయన ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు. ఒకవేళ నేను చెప్పిన వాటితో మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఎన్ని పేజీలు ఉత్తరం రాసినా పర్వాలేదు, ఎన్ని పేజీలు ప్రశ్న రాసినా పర్వాలేదు, కానీ నాకు అర్థమయ్యేట్టు రాయండి. మీకు క్లారిటీగా ఏం కావాలి అనే దాన్ని విషయాన్ని రాయండి. ఒక లైన్ రాస్తే నాకు ఎలా అర్థమవుద్ది? ఇప్పుడు మీరు 50-50 అంటారు కనుక అందులో పాపం లేదంటే నాకు ఎడ తెలుస్తుంది? అసలు ఎప్పుడు చెప్పాను ఆ 50-50? మళ్ళీ చెబుతున్నా. ఇప్పుడు ఒక శీర్షిక చెప్పాను. ఇప్పుడు మీతో గంటన్నర మాట్లాడతాను ఒక శీర్షిక. గంట సేపు మాట్లాడిన విషయాలు అసలు నాకు గుర్తుంటాయా? నేను మళ్ళీ రేపు శీర్షిక చెబుతాను. ఇలా 3.5 ఏళ్ల నుంచి నేను రోజు చెప్తానే ఉన్నాను. రేపు చెప్పబోయేది ఉంటుంది. అసలు నేను ఏం చెప్పానో శీర్షికల పేర్లు కూడా గుర్తుండవు నాకు. ఇప్పుడు నన్ను పిలిచి అసలు శీర్షిక నెంబర్ ఇస్తుంటాను. నేను ఎన్నో నెంబర్ శీర్షిక వాళ్ళు చెప్పేవంటే అది కూడా గుర్తుండదు నాకు. ఎందుకని తెలుసా? గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి చర్య లేదు అసలు. ఎందుకని అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇన్ని చెప్పానని గొప్పలు చెప్పుకొని అవన్నీ బిరుదులు వేసుకొని నాకు నేనే బిరుదుల పేర్లు రాసుకొని నేను అంతటోండి నేను ఎంతటోండి అని నాకు నేనే బిరుదులు ఇచ్చేసుకొని నన్ను నేనే గురువుని చేసేసుకొని నన్ను నేనే ఒక పెద్ద దేవుణ్ణి చేసేసుకొని నన్ను నేనే ప్రపంచంలో ప్రచారం చేసేసుకొని నన్ను ప్రచారం చేయడానికి ఒక సమూహాన్ని తయారు చేసుకుని ఎందుకు ఈ పిచ్చి? తాగుబోతాడు కంటే పెద్ద పిచ్చిది. కీర్తికాంక్షను మించిన కాంక్షే లేదు ప్రపంచంలో. ఇంకా బాగా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు అసలు మమ్మల్ని భగవాన్లు అనండి, మేమే దేవుళ్ళం, దైవస్వరూపులం, మేము మామూలు వాళ్ళం కాదని వాళ్ళు పిలిపించుకుంటున్నారు కూడా. మొత్తం మేము దేవుళ్ళమే అని. ఏంటి పిచ్చి? ఎందుకు పిచ్చి? మనం ఎట్టాగో పుట్టాం, చచ్చిపోతాం, సావక తప్పదు. మధ్యలో చక్కగా బతుకుదాం అంతే. దాన్ని అర్థం చేసుకొని బతుకుదాం అంతే. మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానం ఏదుందో ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా వికసింపజేసుకునే అవకాశం ఉంది. ఒక పువ్వు పూర్తిగా వికాసం చెందినట్టుగా పూర్తిగా మనిషి వికసించవచ్చు. అదే జ్ఞాన వికాసం. అంతే తప్ప శరీరపరంగా ఏముండదు. శరీరం మరణానికి వెళ్ళిపోద్ది. మరణం లోపల వికాసం. నువ్వు కరెక్ట్గా శరీరం ప్రకృతికి అనుగుణంగా, ధర్మాలకు అనుగుణంగా, ధర్మం అంటే ప్రకృతి సూత్రాలు, ప్రకృతి నియమాలు, సృష్టి నియమాలకు అనుగుణంగా ధర్మంగా మంచిగా ఉండు చాలు. నీకు అన్ని ఆ వికాసం అదే జరిగిపోద్ది. ఇంక మిగిలిన పిచ్చిలు ఎందుకు? ప్రకృతికి అనుగుణంగా, సృష్టికి అనుగుణంగా దాని తత్వాన్ని, దాని పద్ధతిని తెలుసుకొని
సాటి మనుషులను ఇబ్బంది పెట్టకుండా సాటి మనుషులతో కుటుంబంలో కానీ బయట కానీ వాళ్ళకు అనుకూలంగా అనుగుణంగా వాళ్ళకు ఉపయోగపడుతూ వాళ్ళని మనం ఉపయోగించుకుంటూ అన్నీ సరిసమానంగా సాగించుకుంటూ జీవితం సాగినప్పుడు దానిని మంచి అంటారు, దానిని ధర్మము అంటారు. అదే ఆధ్యాత్మికత, అదే ఆధ్యాత్మిక సాధన. చెడు చేయకుండా ఉండగలగడమే ఆధ్యాత్మిక సాధన. అలా ప్రయాణించే ప్రతి వాళ్ళకి జ్ఞానం దానంతటదే అర్థమవుతుంది. ఎందుకంటే నిన్ను నువ్వు నియంత్రించుకొని జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే తప్ప నియంత్రణ చేసుకోలేవు. ఆ నియంత్రణ చేసుకుంటూ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మంచిగా జీవించాలని సాగుతున్నప్పుడు జ్ఞానాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ముందుకు జ్ఞాన అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. జ్ఞానం నీలోనే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక మొక్క ఎదిగినట్టుగా జ్ఞాన ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా జీవించి మనలో జ్ఞానాన్ని పెంచుకుందాం. శరీరాన్ని పెంచుకోవటం, ఆస్తులు పెంచుకోవటం, విషయాలు పెంచుకోవటం ఇవన్నీ శరీరం నశించే వరకే ఉపయోగపడతాయి. తర్వాత శరీరం నశించినాక ఉపయోగపడేది ఏమి ఉండదు. శరీర నశింపుని నువ్వు ఆపలేవు. నువ్వు ఎన్ని పెంచుకున్నా జీవితంలో శరీర నశింపుని ఆపలేవు. కనుక శరీరం నశించే లోపల జ్ఞానాన్ని పెంచుకుంటే, జ్ఞాన వికాసం జరిగితే అసలు నశించేది శరీరమే కానీ నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని, నేను జ్ఞానస్వరూపాన్ని అనేటువంటి జ్ఞాన ఎరుక జీవులకు కలుగుతుంది అని ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక చదువు చెబుతున్నది. కనుక ఆ మార్గంలో ప్రయాణిద్దాం. అర్థమైన వాళ్ళందరూ చక్కగా మార్గంలో ప్రయాణించి మీ జీవితాలను హాయిగా సంతోషంగా సుఖవంతంగా ఉంచుకోండి. మీ కుటుంబాలని, మీ కుటుంబ సభ్యుల్ని ఆనందంగా హాయిగా సుఖవంతంగా ఉంచుకోండి. అర్థం కానోళ్ళు చెబుతుంది కరెక్ట్ కాదు అని అనిపించిన వాళ్ళు మీకు నచ్చిన మార్గాలలో మీరు చక్కగా హాయిగా మీ గురువులతో, మీ దేవుళ్ళతో, మీ మతాలతో సాగిపోండి. అర్థం కాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది విని మీ కాలాన్ని వ్యర్థం చేసుకోబాకండి. వాళ్ళు తప్పుగా చెప్పాడు, అలా చెప్పాడు, ఎలా చెప్పాడని బోల్డు మందికి బోల్డు రకాలుగా అనిపించవచ్చు. అలా మీకు ఒకవేళ నేను చెప్పింది చెడుగా మీకు అనిపిస్తూ ఉంటే, చెడు చెప్పాడని అనిపిస్తూ ఉంటే నేను ఒక సామాన్యుడిని, దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.